అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చురుకైన కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని చూసిన ప్రతి ఒక్కళ్ళు కథకి ఇంకా చాలామందికి రీచ్ వెళ్ళడానికి మీ లైక్ హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టండి. ఛానల్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇంతకు ముందు కూడా ఇంకా చాలా మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ ఉన్నాయి. వాటన్నిటినీ చూడండి, వినండి, ఆనందించండి. మంచిగా అనిపించిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. వాళ్ళు విని ఆనందిస్తారు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్రతి కథ నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా రావడానికి అది హెల్ప్ అవుతుంది. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అన్నపూర్ణ చాలా మంచిది అనే మాట చాలా చిన్నది, చాలా మంచిది. నీలకంఠం ఏదో ప్రైవేటు ఉద్యోగం వెలగబెడుతున్నాడు, డిగ్రీ దాకా చదువుకున్నాడు, చాలా మంచివాళ్ళని ఎవడో బుద్ధి జ్ఞానం లేని విధవ చెప్పాడని బంగారంలాగా పెంచుకొని చదివించుకున్న అన్నపూర్ణని నీలకంఠానికి ఇచ్చి వివాహం జరిపించారు అన్నపూర్ణ తల్లిదండ్రులు. ఏమంటా నీలకంఠం జీవితంలో అడుగుపెట్టిందో కానీ 16 రోజుల పండుగ అయిన దగ్గర నుంచి ఒకవైపున అత్త, మామ, ఆడపడుచులతో ఆవిడ నానా నరకాలు పడటం ఒక ఎత్తైతే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అత్త, మామ పోయారు. ఆడపడుచులకి పెళ్ళిళ్ళయ్యే అత్తారిళ్ళకి వెళ్ళారు. ఆవిడ్ని ఎంత చెండుకు తినాలో అంతా చెండుకు తినేశారు. పురుళ్ళని, పుణ్యాలని వచ్చి పుట్టింటి మీద కూర్చుని ఆవిడతో సేవలు చేయించుకుని నానా నరకాలు, నానా హింసలు పెట్టిన తర్వాత ఇక వాళ్ళ మొగుళ్ళకి ఉద్యోగాల దూరాభారాలు ట్రాన్స్ఫర్లు అయ్యాయి అన్న తర్వాత దూరంగా వెళ్ళిపోయారే తప్ప అప్పటి వరకు నానా చిత్రహింసలు అనుభవించింది అన్నపూర్ణ. భగవంతుడి జీవితంలో తనకంటూ కూతుళ్ళనిస్తే గనక తన కూతుళ్ళని మాత్రం అలా పెంచకూడదు. అసలు కూతుళ్ళనే దేవుడు ఇవ్వకుండుంటే బాగుండు. ఏ ఆడపిల్ల కూడా ఇవాల్టి రోజున వాళ్ళ మనస్థితి ఉన్న ప్రకారం ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి వెళ్తేనే అదొక పెద్ద నరకం అనుకునేంత భయపెట్టేస్తున్నారు ఆడపడుచులని భయపడుతూ ఉండేది అన్నపూర్ణ. అత్తమామలు పోయిన తర్వాత కూడా ఆ స్థానాలను భర్తీ చేసేసారు అనుకునేది వాళ్ళనే. ఇదంతా ఒక ఎత్తైతే ఇక నీలకంఠానికి, అన్నపూర్ణకి వరుసగా 4 పిల్లలు. ముందు కూతురు పేరు దుర్గ, తర్వాత కొడుకు పేరు భరణి, ఆ తర్వాత మళ్ళీ 2 కూతుళ్ళు స్వప్న, సంధ్య. ఇక నీలకంఠం విషయానికి వస్తే ఇంటి బాధ్యతలు పట్టించుకునేవాడు కాదు, ఉద్యోగానికి వెళ్ళేవాడు కాదు, తాగొచ్చేవాడు. దానికి తోడు లేని వ్యసనాలంటూ లేవు. అన్నపూర్ణను పడేసి చావ బాధేస్తూ ఉండేవాడు. సప్తమహా నరకాలు చూపించేవాడు. ఆవిడకి పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లి సరదాగా నేర్చుకోమ్మా అని నేర్పించిన మిషను ఆవిడ కుడుతూ ఉండేది. జీవనభృతి కోసం ఎంతో కొంత ₹1 వచ్చి ఉపయోగపడుతుంది కదా అని. అయితే ఆవిడ్ని కొట్టడం, తిట్టడం, ఆ మిషన్ని కాళ్ళతో ఎగిరెగిరి తన్ని ఆ మిషన్ మీద కిరోసిన్ పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత ఇక ఆ ఉన్న జీవనభృతి కూడా పోయింది. పిల్లల్ని ఎలా బ్రతికించుకురావాలో అర్థం కాక అన్నపూర్ణ పాపం నానా కష్టాలు పడేదే. ఒకవైపున అన్నపూర్ణకి కాస్త తల్లి ఇంటి పని, వంట పని నేర్పించింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళు కాస్త పిల్లకి సారెత్తికి వెళ్తున్నామమ్మా, కాస్త వడియాలు పట్టి పెట్టడానికి రావు, కాస్త కారాలు వేసి పెట్టడానికి రావు, కాస్త పచ్చళ్ళు పట్టి పెట్టడానికి రావా అన్నపూర్ణమ్మ అంటే మాట కాదని లేక వెళ్తే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ వండిన వాటిల్లో కాసిన బాక్సులో పెట్టించి ఎంతో కొంత డబ్బులు చేతిలో పెట్టేవాళ్ళు. అవి పెట్టి తీసుకొచ్చి గుట్టుగా సంసారం వెళ్ళబుచ్చేదా ఇల్లాలో. ఒక రోజున అన్నపూర్ణని దారుణంగా కొట్టి చివరికి ఆ చాకిరీ చేసొచ్చిన డబ్బులు కూడా ఒకళ్ళ పెళ్ళంటే ఆపకుండా 15 రోజులు చాకిరీ చేసొచ్చింది. 3 ఆడపిల్లల్ని, కొడుకుని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి అంతా చాకిరీ చేస్తే ఒక 5,000 వచ్చినాయి. ఆ డబ్బులు ఇమ్మనమంటే పిల్లలకి స్కూల్లో ఫీజులు కట్టాలి, పిల్లలకి చదువులు చెప్పించాలి. ఒకవైపు నా ఇంట్లో పిల్లి పడుకుంది. అంత బియ్యం అని కానీ, ఉప్పు పప్పు అని కానీ లేవు, కొనుక్కొచ్చుకోవాలి. పిల్లలకి సిగ్గుదాచుకోవటానికైనా కనీసం ఒక్కొక్క జత బట్టలైనా కొనాలి కదా అని ఆవిడ అందని
ఆవిడ్ని చావబాదేశాడు. నీలకంఠానికి ఆడోళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, పనికి వెళ్ళకూడదు, నోరెత్తి మాట్లాడకూడదు, పళ్ళు కనిపించేలా నవ్వకూడదు, వాళ్ళు తనకన్నా 10 అడుగులు వెనకాలే నడవాలే. ఆడవాళ్ళు అంటే కేవలం మొగుడికి పడక సుఖాన్ని అందించడానికి, వంటగదిలో వంట పని చేయటానికి, పిల్లల్ని కంటానికి, కన్నపిల్లల్ని పెంచుకోవటానికి, అత్తమామల సేవ చేసుకోవటానికి, ఆడపడుచులకి వాళ్ళు వచ్చినప్పుడు సత్కరించటానికి, చుట్టాలు బంధువులకి విందులు ఏర్పాటు చేయడానికి తప్ప ఎందుకు పనికిరాని వేస్ట్ క్యాండిడేట్లని నీలకంఠం దృష్టిలో నీలకంఠం పెద్ద తనేదో పైనుంచి దిగొచ్చిన పురుష పుంగవుణ్ణని చెప్పి పతివ్రత పురుషుణ్ణని చెప్పి ఫీల్ అయిపోతూ ఉండేవాడు. ఇక ఆవిడ కష్టార్జితంతో ఏదైనా ₹1 సంపాదించుకొచ్చినా సిగ్గు లేకుండా ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది ఆలోచించకుండా ఆవిడ మీద పడి తిని బ్రతికేస్తూ ఇల్లావిడ జరుపుతుంటే ఎలా జరుపుతుందే అనేది కూడా లేకుండా హాయిగా ఆనందంగా తిని వాకిలికి ఇంత బారిన కాళ్ళు ఆరజాపు మరీ పడుకునేవాడు. అలా అన్నపూర్ణ కష్టపడి సంపాదించుకొచ్చిన ₹4 ఇమ్మనమని ఆవిడ్ని చావబాదేసేటప్పటికీ ఆవిడ తలకాయ పగలగొట్టేపాటికి భయపడిపోయిన ఆడపిల్లలు డబ్బులు తీసుకొచ్చి నీలకంఠం చేతిలో పెట్టారు. అవి తీసుకొని వేసల దగ్గరికి వెళ్ళి పేకాట్లాడి అడ్డమైన మందు తాగే సిగరెట్ తాగుతూ సైకిల్ మీద వస్తున్న నీలకంఠాన్ని ఎదురుగా వస్తున్నటువంటి లారీ గుద్దటంతో నీలకంఠం అక్కడికక్కడే స్పాట్లో కొట్టుకొని పోయాడు. అయితే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు పుణ్యాత్ములు అనుకోవాలో ధర్మాత్ములు అనుకోవాలో వాళ్ళు కేసు పెట్టబాకమ్మ, కేసు పెట్టి కేసు ఫైల్ చేయొద్దు అనే అన్నపూర్ణ చేతులు కాళ్ళు పట్టుకొని అన్నపూర్ణకి కొంత డబ్బిచ్చి వెళ్ళారు. దాంతో పోయినవాడేమన్నా ఉత్తముడా? ఏ రోజైనా ఆవిడ సుఖపడిందా? ఎప్పుడైనా ఆవిడని మనిషిలా చూశాడా? ఏ రోజు కూడా ఆడదంటే కాలి కింద ఉండాలి, ఆడదంటే ఎప్పుడూ కూడా కాలికేసుకునే చెప్పులా ఉండాలి, ఆడదంటే ఎప్పుడూ కూడా కుక్కిన పేనులా ఉండాలి, ఆడద నోరెత్తటానికి వీల్లేదు, ఆడపెత్తనం తమ్మల దొరతనం, ఆడవాళ్ళ మీద అసలు ఎన్నెన్ని సామెతలు పుట్టుకొచ్చేసాయో నీలకంఠానికి. ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు నోరెత్తి మాట్లాడకూడదు, టీవీ చూడకూడదు, ఆవిడ పుస్తకాలు చదువుకుంటుంటే తగలబెట్టేసేయటం, ఆవిడ మిషన్ కుడుతోందని చెప్పి మిషన్ తగలబెట్టడం, ఆవిడ్ని ఎముకలు ఇరిగిపోయిందాకా కొట్టడం, కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా నానా చాకిరీలు చేయించటం, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి నడివీధుల్లో ఆవిడ నుంచోబెట్టి దీన్ని తాకట్టు పెడుతున్నాను, అమ్ముతున్నాను, సరసమైన ధర ఎవడు కొనుక్కుంటాడు అనే ఆవిడ్ని నానా అవమానించటం, ఇవన్నీ పడిన ఆ గుండెకి నీలకంఠం పోవటం ఒక ఉపశమనం అనిపించింది తప్ప ఏదో బాధగా అనిపించలేదు. వాళ్ళతో నేను పెట్టనులేండి కేసు అన్నాక వాళ్ళు పిల్లల భవిష్యత్తుకుంటాయమ్మా అని అన్నపూర్ణ చేతిలో కొంత పైకం పెట్టి వెళ్ళారు. దానిలో నుంచి కొంత డబ్బు తీసుకొని జీవనభృతి గడవాలి కాబట్టి అన్నపూర్ణ ముందు ఒక మిషన్ కొనుక్కుంది. మిషన్ కొనుక్కొని ఉండేది అద్దెంట్లోనే కాబట్టి ముందు జరుగుబాటు గురించి ఆలోచించుకోవాలి. అలాగే పెద్దపిల్ల వయసుకు వచ్చింది. పెద్దపిల్లకి 18 సంవత్సరాల వయసు. పిల్ల ఇంటర్మీడియట్ వరకు ఆవిడ కష్టంతోనే చదివించుకుంటూ వచ్చేసింది పెద్దమ్మాయినే. ఇప్పుడు పెద్దపిల్లకి కాస్త మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తే ఉన్న డబ్బుల్లో కాస్త ఇచ్చి మంచి అబ్బాయిని చూసి పంపిస్తే చాలు, కొంతలో కొంత భారం దిగిపోద్ది, ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవటం మంచిది కాదని ఒక సంబంధం వెతికింది. సంబంధం వెతికితే అబ్బాయి పేరు వాసు. అబ్బాయి చేసుకునేది వ్యవసాయమే కానీ వాళ్ళకి సొంత పొలమే 10 ఎకరాలు ఉంది. ఇక వాళ్ళు ఇద్దరు మగపిల్లలే. ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి ఆవిడ ఇవ్వాలనుకోలేదు తన కూతుర్ని, తన ఆడపడుచుల్ని చూశాక భయపడిపోయిన దాంతో. ఇక వాళ్ళ అన్నదమ్ములిద్దరికీ కూడా చెరుకు 5 ఎకరాల పొలం వచ్చుద్దే. దానికి తోడు అబ్బాయి ఖాళీగా ఉండడు. ఒకవైపున చిన్న డైరీ ఫామ్ పెట్టుకున్నాడు, కోళ్ళ ఫారాలు పెట్టుకున్నాడు. అబ్బాయి డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇంకేం కావాలి? సొంత ఇల్లు కూడా ఉంది. అత్తమామలతో ఉండే పని కాదు. దాంతో ముందు కొంత డబ్బిచ్చేసి కూతుర్ని వాసుకిచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. బాబు తప్పుగా అనుకోకయ్యా, పురుళ్ళు పుణ్యాలు అని పెట్టుకునే స్థితిలో నేను లేనంటే వద్దులేండి అత్తయ్య గారు అని దుర్గని తీసుకెళ్లారు. దుర్గని చాలా బాగా చూసుకునేవాడు వాసు. ఒక మాట అంటం కానీ, ఒక దెబ్బ కొట్టడం కానీ, అత్తగారు వాళ్ళు కూడా ఒక చిన్న మాట అంటం కానీ, తోడుకోడళ్ళ మధ్య విభేదాలు కానీ లేవు.
పెద్ద కూతురు తమకేదో లక్షలు వేలు సాయం చెయ్యకపోయినా పిల్ల జీవితం సుఖంగా ఉంది, అంతే చాలు. అల్లుడు తమ మంచి చెడుల గురించి పట్టించుకునేవాడు కాదులే కానీ తన పెళ్ళాం వరకు తన సుఖం వరకు మాత్రం కూతురునేమి అనేవాడు కాదు. ఈవిడ ఒక్క తాళి గొలుసు మాత్రమే పెట్టగలను బాబు నేను అని చెప్పి పెడితే తాళి గొలుసు వద్దులే, మా అబ్బాయికి హ్యాండ్ చైను ఉంగరం అలాగే మెళ్ళో గొలుసు చేయించమని అడిగారు వాసు వాళ్ళు. వాసు వాళ్ళే దుర్గకి 4 గాజులు, నల్లబూసలు, తాళి గొలుసు, దాంతోపాటు ఒక నెక్లెస్ వాళ్లే వాళ్ళ కోడలికి మేము చేయించుకుంటామని పెట్టుకున్నారు. అలా పెద్దమ్మాయి జీవితం ప్రశాంతత. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల్లో 2 పిల్లల్ని కనేసింది కూడా. 2 పిల్లలకి పురుడు కూడా వాళ్ళ అత్తగారే పోసుకొని ఆపరేషన్ చేయించాక తన మొగుడు, తన పిల్లలు, తన సంసారం, తన బాధ్యతలు, మొగుడు వ్యాపారంలో ఒకవైపున కోళ్ల ఫారాలు, డైరీ ఫారాలు చూసుకోవాలి. దుర్గ అక్కడ పుట్టింటికి రావటానికి టైం కూడా ఉండదు పెద్ద కూతురికే. ఒకవేళ వచ్చినా ఎప్పుడైనా ఒక్క పూట ఉండటమే గగనం. పెద్దమ్మాయి మొగుడితో పాటు వచ్చే అలా కాసేపు ఉండే ఇక వెంటనే వీళ్ళేదైనా వండి పెడితే ఒక ముద్ద తిని అమ్మని, చెల్లెళ్ళని, తమ్ముడిని చూసుకొని వెళ్ళిపోయేది పెద్ద పిల్ల. అంతవరకే ప్రశాంతత. ఇక కొడుకు గురించే. కొడుక్కి మిగతా 2 కూతుళ్ళకి కాస్త గ్యాప్ ఉంది కాబట్టి అన్నపూర్ణ కొడుకుని దగ్గరికి తీసుకొని చెప్పిన మాట ఒకటే, భరణి మీ నాన్న పోగా ఇంకా కాసిన డబ్బులు మిగిలినాయి అయ్యా, నాకు నిన్ను బాగా చదివించుకోవాలనుందే. ఫ్యాన్ కింద కూర్చునే ఉద్యోగం చేసుకుందో కానీ ఏసీలో, దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను, నా రెక్కలు ముక్కలు చేసుకుంటాను. అవసరమైతే నీ చెల్లెళ్ళు మేము చదువుకోము అంటున్నారు, నీకోసం పెద్ద చదువులో ఎలాగైనా సరే నువ్వు బాగా చదువుకో నాన్న. నువ్వు బాగా చదువుకుంటే రేపొద్దున మమ్మల్ని నువ్వు చూడక్కర్లేదు. నా రెక్కల్లో కష్టం నేను చేయగలిగిన ఓపిక నా ఒంట్లో ఉన్నంతకాలం నేను నీ చెల్లెళ్ళని ఎలాగోలా 4 అక్షరం ముక్కలు చెప్పించుకోకుండా లేను. నువ్వు మాత్రం ఇంటి మగపిల్లాడిగా మీ నాన్నలా తయారవకుండా నువ్వు మాత్రం ప్రయోజకుడు అవ్వాలిరా అని చెప్పి కొడుకుని చదివించడం మొదలుపెట్టిందే. చాలా కష్టం మీద 10th కంప్లీట్ చేశాడు భరణి. ఆ తర్వాత ఇక చదువులో మొరాయించడం మొదలుపెట్టాడు. దాంతో ఎక్కడ నీలకంఠం శాఖలు కొడుక్కొస్తాయో అనే దాంతో అన్నపూర్ణ కొట్టి తిట్టి ఎలాగోలాగా ఇంటరు పూర్తి చేయించింది. ఆ తర్వాత సిటీలో కాస్త ఫీజు కట్టి తీసుకెళ్ళి, ఉండేది వెళ్ళి సిటీలోనే కాబట్టి మంచి కాలేజీలోనే డిగ్రీలో వేసి డిగ్రీ అయ్యా పీజీ చేసుకొని గవర్నమెంట్ జాబ్ రాసుకోమంటే డిగ్రీ అతి కష్టం మీద సంవత్సరం పూర్తి చేశాక నా వల్ల కావట్లేదు, నాకు సబ్జెక్టులు అర్థం కావట్లేదు అని డిగ్రీ మానేసి వచ్చే ఇంటి దగ్గర కూర్చున్నాడు కొడుకు. కొట్టింది, తిట్టింది, నయాన భయాన చెప్పింది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. అసలు ఆవిడ్ని లెక్క చేయలేదు. ఆ తర్వాత సంవత్సరం కూడా మళ్ళీ తీసుకెళ్ళి పోనీ వేరే దాంట్లో అయినా చదువుతాడేమోనని వేరే కాలేజీలో మళ్ళీ వేరే బ్రాంచ్లో జాయిన్ చేసి వస్తే అదే కథ. చదువుకోకపోతే ఎలాగరా అన్నాడు పెద్దల్లుడు. ఒరే నువ్వు చదువుకోకపోతే రేపొద్దున ఎలా బతుకుతావురా? రేపొద్దున ఒక అమ్మాయి చేసుకోవాలంటే ఎలా చేసుకుంటుంది అంది పెద్ద కూతురు. నాకెక్కట్లేదు, ఏం చేయమంటారు, సావమంటారా అనేశాడు. ఇక దాంతో ఆవిడికి ప్రాణం విసిగెత్తిపోయింది. కొట్టి తిట్టి చెప్పినా కూడా వినని కొడుకుని, వయసుకు వచ్చిన కొడుకుని, తనంతైన కొడుకుని ఏ తల్లి మాత్రం ఏం చేయగలుగుద్దే? మరి ఏం చేస్తావురా చదువుకోక, అడుక్కు తింటావా అని అడిగింది అన్నపూర్ణ. అడిగితే నేను హోటల్లో ఉద్యోగం చూసుకున్నానన్నాడు. నెలకు 15,000 రూపాయలు అన్నాడు. పొద్దున్నే టిప్ టాప్గా తయారయ్యే ఆ ఉద్యోగానికి వెళతాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉండి అక్కడ వాళ్ళు చెప్పే ప్రతి పని చెయ్యాలి భరణి. ఇక అది చేయటం కూడా ఇష్టంగానే ఉంది. నెలకు 10,000 తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టేవాడు, 5,000 తన ఖర్చులకైనాయి అనే. ఆవిడకి జీవితం ఏంటో అర్థం కాకుండా తయారైపోయింది. అక్కడికి వస్తాడన్న కొడుకు కాస్త ఇలా అయిపోయాడేంటా అన్న దిగులు ఒక పక్కన. సస్తామని చెప్పినా కూడా చదువుకోను అని తేల్చేశాడంటే వీడికి సరస్వతి కటాక్షం అంత దేవుడు ఎందుకో కొరగీత గీశాడని ఆవిడకి అర్థమయ్యేది కాదు. అంత దాంట్లో ఎవరికి తప్పినా ఆవిడకి తప్పదు కదా సంసారాన్ని ఎదుకు రావటం. వెనకాల ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారాయా, మరి తల్లికి బిడ్డలందరూ సమానమే కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. దాంతో ఒకవైపున ఆ పిల్లలిద్దరు చదువు బాధ్యత ఆవిడే ఎత్తుకొని, ఇంటి బాధ్యత ఆవిడే ఎత్తుకొని, ఒకవైపున కొడుకునే ఇక ఎటు చదువు అబ్బి సచ్చిందే లేదు, ఏదో ఒకటి ఉద్యోగం ఎలగబెట్టి సస్తున్నానంటున్నాడు. ఇలాంటి టైంలోనే దరిద్రపు అలవాట్లు అవుతాయేమోనని చెప్పి కొడుకుని జాగ్రత్తగా చూస్తూనే ఉండేది. అప్పుడు
అప్పుడప్పుడు తల్లికి తెలియకుండా సిగరెట్లు, తల్లికి తెలియకుండా లైట్గా మందు తాగొచ్చే అలవాటు ఉంది భరణికే. 2-3 సార్లు చూసి ఆవిడ ఒకసారి గంటగాల్చి వాత, ఒకసారి కట్టెగాల్చి వాత, ఓసారి బెల్ట్ ట్రీట్మెంట్లు ఇస్తూనే ఉంది కొడుక్కే. వెధవ వేషాలు వేస్తే అసలు ఊరుకోదు అన్నపూర్ణ. నోరెత్తితే చితకబాది వదిలిపెట్టుద్ది, కొడుకని కూడా చూసుకోదు. విసిగిపోయింది ఆవిడ ప్రాణం కూడా బాధ్యతల్ని మోసి మోసి మోసి. అంత దాంట్లో ఆవిడకి రిటైర్మెంట్ లేదే. 365 రోజులు బాగున్నా బాగుండకపోయినా, పీరియడ్స్లో ఉన్న కాళ్ళ నొప్పులైనా చేతుల నొప్పులైనా ఆ మిషను అలా తిరగాల్సిందే. తిరగకపోతే కడుపులోకి 4 వేళ్ళు వెళ్ళేదట. అది కాకుండా వెనకాల ఉన్న ఆడపిల్లలిద్దరినీ వెంట పెట్టుకొని కొడుకు పనికి వెళ్తాడు కాబట్టి ఇక ఆవిడ వెళ్ళి వంట పని చేసి వస్తూ ఉండేది ఇళ్లల్లో. ఎవరైనా భోజనాలు వచ్చి వంట చేసి పెట్టమ్మా అన్నా, లేదు పిల్లలకు సార్లు పంపాలన్నా, ఏ పనైనా సరే రూపాయి వచ్చుద్ది అనుకుంటే కష్టపడి చేయటం నాముషి అనుకోకూడదని పిల్లల్ని వెంట పెట్టుకొని వెళ్ళి చేసుకొచ్చుకుంటూ ఉండేది. ఇంత దాంట్లో అన్నపూర్ణకి దూర బంధువులైన ఒకళ్ళ పెళ్ళి వచ్చింది. దాంతోపాటు వాళ్ళు అన్నపూర్ణమ్మ చాలా బాగా వంట చేస్తుందని కాస్త వచ్చి నువ్వు వంట పని చేసి పెట్టమ్మా, నీ చేత్తో చేస్తే గనక నలుగురు కమ్మగా తింటారు తల్లి విస్తట్లో భోజనాన్ని అని అడిగితే ఎటు రూపాయి వస్తుంది, దానికి తోడు శుభలేఖ ఇచ్చి మరీ పని కూడా అప్పచెప్పారు. మొగుళ్ళు లేడు, కనీసం కాస్తైనా బాధ్యత తీసుకుంటాం మేము అనే బంధువులు చుట్టాలు ఏ ఆడదానికి ఎవరూ ఉండరు. 1 రూపాయి సాయం చేసేవాళ్ళు, పిల్లలకి ఎంత చదువు చెప్పించేవాళ్ళు ఉండరు. కానీ మనుషుల్నే పనులకు వాడుకోవటానికి అందరూ ముందుకొస్తారు. మన రాతకు ఒకళ్ళని అనుకోవాల్సిన పనే ఉంది అనే అన్నపూర్ణ కూతుళ్ళని తీసుకొని ఆ పెళ్ళికి వెళ్ళిందే. తల్లికి పిల్లలు సాయం చేస్తుంటే అక్కడ వరుసగా ఇక వాళ్ళకి ఆ వంట పనులు అవి చేసి ఒక పక్కకి సర్దితే వాళ్ళు వడ్డిచ్చే మనుషుల్ని వేరే పెట్టుకున్నారు. వాళ్ళు వడ్డం చేసుకుంటుంటే ఆవిడ అలా కూర్చుంటే ఏనాటిదో ఒక 4 జనరేషన్ల వెనకాల చుట్టరికం, వేలు విడిచిన కాలు విడిచిన చాలా దూర బంధువైన సుదర్శన్ రావు అని ఒక ఆయన అన్నపూర్ణకి అన్నయ్య వరుస అవుతాడు. ఆయన వచ్చి బాగున్నావా చెల్లెమ్మ అని పలకరించాడు అన్నపూర్ణనే. బాగున్నాను అన్నయ్య, నువ్వెలా ఉన్నావో అని అడిగింది. అడిగితే బాగానే ఉన్నానమ్మా, చిన్ననాడు అందరం కలిసి ఒక దగ్గర ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత మన కుటుంబాలు వేరైపోయినాయి. ఆ తర్వాత ఉద్యోగాలని వేరే దారిని పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పిల్లలు, బాధ్యతలు. ఇంతకీ ఎలా ఉన్నావు తల్లి నువ్వు అని అడిగాడు ఆయన అన్నపూర్ణని. ఏముందన్నయ్య, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని అమ్మా నాన్న నీలకంఠానికి ఇచ్చి పెళ్లి చేశారనే, నీలకంఠం పరమ వరస్ట్ వేస్ట్ ఫెలో అనే, మొత్తానికి నీచ్ కమీన్గాడని పైకి పోయాడని ఆవిడ కడుపులో బాధంతా కూడా ఆవిడ పాపం బాధను కూడా ఒక రకంగా సరదాగా చెప్పే మనిషి అన్నపూర్ణ. ఆ ఎదవ పైకి పోయాడన్నయ్య, ఏ రోజు సుఖపడి సచ్చింది లేదు జీవితంలో అనేసి ఇక 4 పిల్లల్ని ఉంచాడు. పెద్ద పిల్లకు పెళ్లి చేశాను, పిల్లాన్ని చదువుకోరా అంటే ఆ ఎదవ చదువుకున్నది లేదు, డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. ఇక తీసుకొచ్చి ఆ ఎదవని ఒక ఉద్యోగంలో పెడదాము అనుకుంటే ఎవడిస్తాడు, ఆడు చదివిన అంతోటి చదువుకు వాడే హోటల్లో ఎత్తుక్కున్నాడు. నెలకు 15,000 వస్తాయి. ఇక నేనా ఇలా మిషన్ కుట్టుకుంటూ వంట పని చేసుకుంటున్నాను. ఇరుగో ఈ పిల్లలిద్దరు చదువు బాధ్యతలు నా మీద ఉన్నాయి, పెద్దమ్మాయికి 2 పిల్లలు అని చెప్పుకొచ్చింది ఆవిడ. అయితే నీ సంగతి ఏమిటన్నయ్య అని అడిగితే నాదే ఉందమ్మా, ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. జీవితం మొత్తం ఇక నా కన్నోళ్ళు ఇచ్చిన 4 రూపాయలు పెట్టి నేను ఆ డబ్బుల్ని వృధా పోనివ్వకూడదులే. సిటీలో సంసారాలాయా, నెత్తి మీద ఏదున్నా లేకపోయినా ఒక కొంప అనేది ఉండాలి కాబట్టి ఒక గూడు లేకపోతే ఎలా అనే దాంతో ఒక 2 BHK ఇండివిజువల్ ఇల్లు అవుట్కట్స్లో కొనుక్కున్నానమ్మా. ఇక నా భార్య పేరు నీరజ, అదే నీలాగే మిషన్ గుట్టుద్ది, వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడనే. ప్రైవేట్ ఉద్యోగాలదేముంది చెల్లెమ్మ, తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాంటివే, 4 కూతుళ్ళమ్మ నాకు అని చెప్పుకొచ్చాడు ఆయన. అవునా అన్నయ్య, మరి పిల్లల సంగతి ఏంటి అంటే పెద్దమ్మాయిదే ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పించానమ్మా. పెద్దమ్మాయికి కాస్త జాతకంలో దోషం ఉంది అన్నారని శాంతి పూజలన్నీ చేపించినప్పటికీ కూడాను ఇక జనాలకి అదొక గిలిలా పట్టుకుని దాన్ని వంకలా చూపించే లక్షల రూపాయలు కట్నాలు అడుగుతున్నారు.
కట్నాలు అడగకుండా ఉన్నవాళ్ళేమో 5వ సంబంధం 6వ సంబంధం, దానికి తోడు ముసలి ఎదవలు వస్తున్నారు పిల్లని చేసుకోవటానికి. 4 ఆడపిల్లల్ని కనిపడేసింది మీ వదిన, అదొక దిగులైపోయింది తల్లి నాకు అని ఆయన చెప్పుకొచ్చాడు. చెప్పుకొస్తే ఏం పర్వాలేదులే అన్నయ్య, మంచోళ్ళకి మంచి జరుగుద్ది, ఆయన రేపొద్దునైనా సరే ఆడపిల్లలు తక్కువ మగపిల్లాడు ఎక్కువ అనేదేమీ ఉండదు, ఎవరైనా ఒకటే, మనం ప్రయోజకుల్ని చేస్తే అందావిడ. అయితే అన్నపూర్ణ పద్ధతి సుదర్శన్ రావుకి ఇప్పుడు చిన్ననాట తెలుసు, కొబ్బరుండలు కొనుక్కొని టైర్ ఆట ఆడుకునే రోజుల్లో. అన్నపూర్ణ నిజంగానే అంత బ్రాడ్ మైండెడ్గా మాట్లాడటం, దానికి తోడు ఇక వాళ్ళ పిల్లలు కూడా చాలా మంచిగా అనిపించారు స్వప్న సంధ్య. ఇక పెద్దమ్మాయి పెళ్ళైపోయి పుట్టింటి వైపు తిరిగి చూడట్లేదంటే పెద్ద కూతురు కూడా మంచిదే అయి ఉంటుంది కదా, ఎంత దాంట్లో ఒకసారి అబ్బాయి ఫోటో చూపించండి అమ్మా అని అడిగితే భరణి ఫోటోని వాళ్ళ ఫోన్లో ఉంటే చూపించారు స్వప్న సంధ్య. చూడటానికి భరణి బాగుంటాడు, అన్నపూర్ణలాగా మంచి ఎత్తు పిల్లాడు, మంచి అందగాడే అన్నాడు సుదర్శన్ రావు. అందగాడే, ఏం చేసుకోవటానికి అన్నయ్య, కోసి కూర వండుకోవటానికా అందం. పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే తల్లిదండ్రులకు ఆనందం, కానీ రేపొద్దున ఈ ఎదవకి ఎవరు పిల్లనిస్తారు, ఏమని పెళ్లి చేయను చేసి ఏ ఆడపిల్ల గొంతు కోసేది తీసుకొచ్చి ఇంట్లో పెడితే దాన్ని ఇంకో మిషన్ ఇచ్చి కూర్చోబెట్టాలి. ఇక నేను ఆ వచ్చే 15,000తో వీడేం పెట్టి పోషిస్తాడో, పిల్లలు పుడితే ఏంటా పరిస్థితి అని నాకు అర్థం కావటం లేదు వాడి గురించి అందే అన్నపూర్ణ. మాట వచ్చింది కాబట్టి అంటున్నాను చెల్లెమ్మ, మరోలా అనుకోకు, నువ్వు దేవత లాంటి దానివి, నీ గురించి నాకు బాగా తెలుసు, నీకు 3 ఆడపిల్లలున్న తల్లివి కదో, కాస్తైనా నా బాధ అర్థం చేసుకొని నా పెద్ద కూతుర్ని నీ కొడుక్కిచ్చి చేసుకోవచ్చు కమ్మా. జాతకంలో ఏ దోషం లేదమ్మా, పూజ చేయించేశాను, కావాలంటే నువ్వు కనుక్కున్నట్టుండాలే. ఒక 2 లక్షల రూపాయలు రొక్కం ఇచ్చుకుంటాను, కోట్లు ఇచ్చుకోలేను, పెళ్లి ఖర్చులు నావే, పెళ్లి సింపుల్గా గుళ్ళో జరిపించేద్దాం, ఇక ఒక 100 మంది వరకు భోజనాలు పెట్టుకోగలను, పిల్లకు గొలుసు పెట్టగలను అని ఆయన చెప్తే, ఏం చేసుకోవటానికి వాడికి ఇచ్చి చేసి నువ్వు నీ కూతుర్ని దాని గొంతు కొయ్యటం కాకపోతే ఈ జాతకాలు దోషాలు తొక్క తోటకూరలు నేను అస్సలు నమ్మను అన్నయ్య. ఒక్క మాట చెప్పమంటావా, ఇంటర్ దాకా చదివించుకున్నానన్నావు, దాన్నే డిగ్రీయో పీజీయో చదివిస్తే మగపిల్లాడిలాగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకున్నాక దాంతోపాటు చదువుకునేవాడు తోడైనోడిని ఇచ్చే శుభ్రంగా పెళ్లి చేస్తే సుఖపడుద్దే ఆడపిల్ల, ఈ దరిద్రుని చేసుకొని అదేం సుఖపడుద్దే అంటే, లేదులే అమ్మా, నేను చెప్తున్నానుగా, మా స్థాయికి స్తోమతకి నువ్వు నాకు చుట్టానివి బంధువువి చెల్లెలివి కూడా అవుతావు, మనలో మనం బంధం కలుపుకుంటే నాకు కాస్త భారం దించిందాని అవుతావు తల్లి, నువ్వు కాదనుకు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమ్మా అన్నాడు ఆయన. అయ్యో అది కాదన్నయ్య అంటుంటే, ఇదిగో అమ్మా అమ్మాయి ఫోటో అని ఫోన్లో నుంచి వాట్సాప్లో ఫోటో షేర్ చేసి నువ్వు అవునన్నట్టే అని అక్కడికక్కడే తీపి తెప్పించి ఆవిడ నోట్లో పెట్టి అక్కడికక్కడే ఆయన, నువ్వు ఇక మాట్లాడితే నేను ఊరుకోను అనే తాంబూలం తీసుకొని పళ్ళెం ఆవిడ చేతిలో పెట్టి ఆయనే ఇంకో పళ్ళెం తెచ్చి ఆయన చేతిలోకి తీసుకొని వెళ్ళాడు ఆయన. అయ్యయ్యో అనుకుంటే, అన్నయ్యకి పెళ్ళే అమ్మ, పెళ్ళే దరిద్రుడికి, రేపొద్దున ఏం చేస్తాడో ఆ పిల్లని, ఈయనేమో చెబితే ఎండాయా అనుకుందే అన్నపూర్ణ. ఇక ఆ తర్వాత సుదర్శన్ రావు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య నీరజ్తో ఇలా సంబంధం కుదుర్చుకొచ్చానని చెప్తే, పోనీలేండే, పిల్లలకి పోస్టాఫీసుల్లో 4గురికి వేసిన డబ్బుల్లో పెద్దదానివి 2 లక్షలు అయ్యే ఉన్నాయిగా, అవి కాక పైన 1 లక్ష రూపాయలు పెళ్లి ఖర్చులు కానీ అబ్బాయికి ఒక ఉంగరం పెడదాము సరిపోతాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు పెట్టను, పెళ్లి ఖర్చులకి అక్కడికి వస్తాయి, పిల్లకి నేను ఎటు గొలుసు చేపించాను, అది పెడితే మనం ఒక సూత్రం పెట్టాలని సూత్రం కూడా చేపించుంచా, వాళ్ళు ఒక సూత్రం పెడితే సరిపోద్దులే అంద ఆవిడ. అనేసరికి పెద్ద కూతురు వాహిని అప్పటికి ఉద్యోగం చేస్తుంది ఆ అమ్మాయి. ఉద్యోగం నుంచి వచ్చేసరికి ఏమ్మా అయిపోయిందా అన్నాడు సుదర్శన్ రావు. అయిపోయింది నాన్న, ఇదిగో జీతం అని తండ్రి చేతిలో శాలరీ కవర్ తీసుకొచ్చి ఇచ్చింది. అయితే నీకో సంబంధం చూశాను తల్లి, అబ్బాయి ఫోటో ఇదిగో అని చెప్పి చూపించాడు. చూడటానికి భరణి చాలా బాగుంటాడు. దాంతో ఇక తండ్రి చూశాడంటే
చదువు సంస్కారం ఉన్నవాళ్లేనేమోలే అనుకుంది వాహిని. అయితే సుదర్శన్ రావు కూర్చుని, అమ్మ కూర్చో, నీకు మాట చెప్పాలి అన్నాడు. ఏంటి నాన్న అంటే, నువ్వు ఎంఎస్సి చదువుకున్నావనే విషయం వాళ్ళకి చెప్పకూడదు. అదేంటి నాన్న అంటే, అబ్బాయి డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడమ్మా. ఫస్ట్ ఇయర్ కూడా అబ్బాయి సరిగ్గా కాలేజీకి వెళ్ళింది లేదు, చదువు అబ్బింది లేదు, చదువు ఎక్కింది లేదు. వాళ్ళమ్మ నాకు దూర బంధువు, చెల్లెలవుద్దే. ఏ మగాడు ఆడది తనకన్నా ఎక్కువ చదివింది అంటే భరించలేడు ఈ ప్రపంచంలో. ఇహ నుంచి నువ్వు ఈ ఉద్యోగాలు లాంటివి చేయకూడదు. ఆవిడ చాలా మంచి అత్తగారు, 3 ఆడపిల్లల్ని కన్న తల్లే. నేను ఫస్ట్ నుంచి కూడా నీకు జాతక దోషం ఉందని నేను పూజలు చేయించిన తర్వాత కూడా నీకు వచ్చిన సంబంధాలు నాకెందుకు నచ్చలేదో తెలుసా? నిన్ను వాళ్ళు చేసుకుంటాము అన్నా నిన్ను మంచి అత్తారింటికి పంపాలి. నువ్వు అత్తారింటికి వెళ్ళాక అత్తగారు ఆరళ్ళు పెట్టారనో, ఆడపడుచులు ఏదైనా అన్నారనో నాకు ఫోన్ చేసి నువ్వు ఏడ్చి బాధపడితే తెచ్చి పుట్టింట్లో నేను నీ కాపురం కూల్చో, నిన్ను విడాకులు ఇప్పించో ఇంట్లో కూర్చోబెట్టుకోలేను. దాంతోనే మంచి అత్తారింటికి పంపించాలనుకున్నాను ఒక కన్న తండ్రిగా. ఇన్నాళ్ళకి దొరికిందే అన్నపూర్ణమ్మ. నిజంగా ఆవిడ చాలా మంచిది, కష్టజీవే. నీలకంఠం పరమ నీచుడు. ఆ దరిద్రుడు ఉన్నన్నాళ్ళు ఆ మహానుభావురాల్ని పీక్కు తిని వాడు సచ్చాక కూడా మిషన్ని నమ్ముకొని, చాకిరిని నమ్ముకొని బతుకుతున్న ఇల్లాలమ్మ. కష్టపడి పైకి రావటమే తప్ప తప్పుడు పనులంటే ఏంటో కూడా తెలియదు ఆవిడికి. పెద్ద పిల్ల పెళ్ళైపోయింది, 2 పిల్లల చదువులు ఆవిడే చూసుకుంటుంది. కొడుకుని చదివిద్దామనుకున్నా ఆ పిల్లాడికి చదువు అవ్వలేదని చదువుకు హోటల్లో పనిచేస్తున్నాడంట, నెలకు 15,000 అంటమ్మా అని చెప్తే, అది కాదు నాన్న అంటే, నా మాట విను తల్లే, కోడలు కొడుకు కన్నా ఎక్కువ చదువుకుంది అని ఏ అత్తగారు పాజిటివ్గా తీసుకోలేదేమో బహుశా. ఇక పెళ్ళాం తనకన్నా ఎక్కువ చదివిందంటే ఎవడూ తీసుకోలేడు. ఇప్పుడు నువ్వు పీజీ చదువుకున్నావు, నీకు ఏ డబుల్ పీజీ చదివినో గవర్నమెంట్ ఉద్యోగస్తున్నో తెచ్చి చెయ్యాలనే ఏ బిజినెస్ మ్యాన్నో నాకు ఉంటుంది. కానీ నీ తర్వాత 3 చెల్లెళ్ళు ఉన్నారు. మీ అమ్మ 4 ఆడపిల్లల్ని కానీ నా నెత్తి మీద పెట్టిందే. ఇప్పుడు నేను నీ ఒక్కదానికి పెళ్లి చేసి పంపిస్తే కాస్త బాధ్యత దించుకోగలను. ఇక నీ వెనకమాల ఉన్న వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించగలను. ఆడపిల్లలైనా మీకు నేను చదివిందు చెప్పించానమ్మా, రేపొద్దున మీ కాళ్ళ మీద మీరు ఆధారపడతారని. కానీ ఇప్పుడు వాళ్ళకైతే గనక నువ్వు ఏ ఉద్యోగాలు సద్యోగాలు చేస్తున్నానని చెప్పబాకు. మెదలకుండా ఇంటి పట్టునే ఉండు. మీ అమ్మ మీ నలుగురికి ఇంటి పని, వంట పని. నేను ఎటు తెలివితేటలు నేర్పించాను. నువ్వు కంప్యూటర్లు నేర్చుకున్నావు, ఎంఎస్సి దాకా చదువుకున్నావు. మీ నలుగురికి చదువులు చెప్పడంతో పాటు మీ అమ్మ మిషన్ కూడా కుట్టడం నేర్పించిందే. దానికి తోడు కుట్లు, అల్లికల్లో, అట్లా మీరు బొమ్మలు వేయటంలో అన్నిట్లో ఫస్టే. మీ విషయంలో నేను ఏది లోటు పాటు అననమ్మా. కాకపోతే ఒకటే, అత్తారింటికి వెళ్ళాక వాళ్ళల్లో కలిసిపోయి సర్దుకుపోవాలి తప్ప పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పి ఎవరిని పలుచం చేసుకోకూడదు. నువ్వు పెళ్ళి కాదు అంటే మీ అమ్మ నేను నీ చెల్లెళ్ళతో సహా కలిసి సావటం తప్ప నాకు ఇంకో మార్గం లేదు. కన్నబిడ్డల్ని నేనేమి మీ గొంతులు కొయ్యాలనుకోవటం లేదు. ఉన్నంతలో మనస్తోమతకు తగిన సంబంధాలు చేసుకొని వెళ్తే కాస్త నా నెత్తిన పాలు పోసిన వాళ్ళు అవుతారని మాత్రం చెప్పగలుగుతున్నానమ్మా అంటే వాహిని కూర్చొని ఆలోచించింది. తండ్రి చెప్పింది నిజమే అనిపించింది. తన వెనకాల ఇంకా 3 చెల్లెళ్ళున్నారు. నిజమే, నాన్న చాలా సంబంధాలు వచ్చినప్పటికీ కూడాను ఎందుకు కాదన్నాడో ఇంతకాలం అర్థం కాలేదు. తను మంచి అత్తారింటికి వెళ్ళాలని కాదన్నాడని ఇప్పుడు అర్థమైందే. ఇక చూడటానికి భరణ బాగానే ఉన్నాడు, పర్వాలేదుగా, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్టేగా, డిగ్రీ డిస్కంటిన్యూ అంటే వెళ్ళిన తర్వాత తన భర్త ధోరణిని బట్టి తనే సర్దుకుపోయి సంసారాన్ని ఎలాగైనా సరే ఒక పద్ధతి ప్రకారం నడిపించుకోగలననే నమ్మకం అనిపించింది వాహినికి. చేసుకుంటాను నాన్న, చేసే అందే. సరేనమ్మా అన్నాడు ఆయన. ఇక ఇటువైపున పెళ్లి విషయం అన్నపూర్ణ భరణికి చెప్తే, అమ్మాయి ఎలా ఉంటుంది అంటే ఫోటో చూపించారు. పర్లా యావరేజ్గా ఉంది అన్నాడు. ఎక్కడా మరి నువ్వు 101 జిల్లాలకు అందగాడివాయా అందే. అన్న తర్వాత ఏం చదివింది, ఏం చేస్తుంది అని అడిగాడు. ఏం చదవాలిరా అని అడిగితే, నాకన్నా తక్కువ చదవాలి, నేను చెప్పినట్టు వినాలి, నాకన్నా 4 అడుగులు వెనకాలే వేయాలి, ఎదురు సమాధానాలు చెప్పకూడదు, మాటకు మాట మాట్లాడకూడదు, నువ్వు తెచ్చే 15,000
తన జీవితానికి నువ్వు ఇచ్చే పెద్ద ఆఫర్ అనుకోవాలి. అంతేనా అన్నా అన్నారు చెల్లెళ్ళు. ఆబ్వియస్లీ అంతే అనుకోవాలి. నేను ఎంత సంపాదించుకొస్తే అంతలోనే అది సంసారం చేయాలి, అదే దానికి పెద్ద వరం అనుకోవాలి అంటే అన్నపూర్ణ ఆ పక్కనే ఉన్న కర్ర ఒకటి తీసుకొని 4 బెరుకులు బెరికింది భరణిని. ఏ రోయ్ మీ నాన్న శాఖలు రాలేదనుకున్నాను, బాగానే వచ్చినయ్యే నీకు. నేను ఎంత పెంచినా కూడా నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆడపిల్లని. ఎదవేషాలేకు. నీకు ఒక అక్క 2 చెల్లెళ్ళు ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలుతాయి. పిల్ల ఇంటర్ వరకు చదువుకుందంట, దానికి తోడు వాళ్ళు 2 లక్షలు కట్నం ఇస్తామన్నారు. నీ బొత్తుకి పిల్లనివ్వటమే ఎక్కువ. నువ్వు సంపాదించే ముష్టి 15,000కే మళ్ళీ అందులో 5,000 నీ ఖర్చులని, నువ్వు ఇచ్చేది ముష్టి 10,000 ఇంట్లో. దానికి నువ్వు ఆ పిల్లని అలా ఇలా అని చెప్పి అన్నావనుకో, ఇంతవరకే అన్నపూర్ణమ్మనే చూసావు రోయ్, అపర భద్రకాళిని చూస్తావు, జాగ్రత్త. తలకాయ మీద మెడకాయ దిస్తాను ఎదవేషాలు వేసావంటేనో అనేసరికి, అమ్మ నీకేం చెప్పానో, నాన్న పోయిన తర్వాత నువ్వు నాన్నని తిట్టకూడదని చెప్పాను. రెండో విషయం, నువ్వు నన్ను కొట్టకూడదని చెప్పాను. నేను ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాక నువ్వు ఇంత పెద్దగా మాట్లాడకూడదని చెప్పాను. ఏ రోయ్ నా గీత గీసి హద్దుల్లో పెడుతున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా సంగతి బాగా ఎరగవు అని నోరు మూసుకొని పెళ్లి చేసుకో అందావిడ. అన్న తర్వాత పెళ్లి ఏర్పాట్లు ఎటు ఆ రోజు తాంబూలాలు మార్చుకున్నారు కాబట్టి డైరెక్ట్ పెళ్ళే. గుళ్ళో పెళ్లి జరిపించేశారు. అన్నపూర్ణేమే ఆయన 100 మందికి భోజనాలు పెట్టుకుంటానన్నా ఆవిడ అస్సలు పిలవల. ఎటు మొగుడు పోయిన తర్వాత ఆవిడ ఆడపడుచులతో బంధాలు బంధుత్వాలు తెంపేసుకుందే. ఇక ఆవిడకి ఎవడు మేము ఉన్నామని సాయం చేయటానికి ముందుకొచ్చేవాడు ఒక్కళ్ళు లేనప్పుడు ఎవరిని పిలవాలనుకోలా. తన పెద్ద కూతురు, పెద్ద బియ్యంకుడు, పెద్ద బియ్యపురాలు, పెద్ద అల్లుడు, దాంతోపాటు తన చిన్న కూతుళ్ళు 2, తను తన కొడుకు. ఇంతే మా వైపు నుంచి వచ్చేదన్నయ్య. నాకు మనసు విరిగిపోయిందంది ఆయనతో. వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఒక 30 మందిని తప్ప ఎవరిని పిలుచుకోలా. గుళ్ళో పెళ్ళి అయిపోయింది. భోజనాలు పెట్టేశారు, ఫోటోలు తీసుకున్నారు. అయిపోయిన తర్వాత మనుగుడుపులు, శోభనాలు, అట్నిధరలు ఇట్నిధరలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక గమనించడం మొదలుపెట్టింది ఇంట్లో పరిస్థితుల్ని వాహిని. పొద్దున్నే లేవంగానే టిప్ టాప్గా తయారయ్యే భరణి వెళ్తుంటే అలా చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. ఏమీ లేదు, బాగా రెడీ అవ్వటం ఇష్టం అనుకుంటా అంటే, మరి డ్యూటీకి వెళ్ళొద్దు అని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇంట్లో పూజ చేసుకొని దేవుడి దగ్గర దీపం వెలిగించుకుంది వాహిని. వాహినిని చూసిన అన్నపూర్ణ, ఇట్రా అమ్మ, వాడిదేమీ పెద్ద సంపాదన కాదు, కాస్త కోలుకునేంత వరకు పిల్లల్ని కనకుండా కాస్త కొంతకాలం ఆగు తల్లి అంటే, పెళ్ళికి ముందే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను అత్తమ్మ, నేను ప్రికాషన్ తీసుకుంటున్నాను అని చెప్తే, అదేంటమ్మా అని అడిగితే, వదిన ఆల్రెడీ ఏదో తను వాడుకుంటుంది అంటలేమ్మా అంటే, ఆ వాడుకోవటమే నాకు చేత అయితే ఇంతమంది మందనకు అనేదాన్నే కాదమ్మా. ఆ రోజున ఆ తెలివితేటలు లేకే ఈ బాధలన్నీ అందే. నిజానికి అన్నపూర్ణ కానీ మిగతా వాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళ అని వాహిని గమనించడం మొదలు పెడితే, ఉన్నది 2 BHK ఇల్లే వాళ్ళు ఉండేదే. అంత దాంట్లో ఆవిడ కూతుళ్ళని పెట్టుకొని ఒక గదిలో పడుకుంటే ఒక గది కొడుకు కోడలికి ఇచ్చేదే. ఇంటి పని నువ్వే చేయాలి, వంట పని నువ్వే చేయాలి అని ఏమీ ఉండదు. ఒక ఆడపడుచు అంట్లు తోమేస్తే ఒక ఆడపడుచు బట్టలు ఉతికేసి లే వదిన లే అని ఆ అమ్మాయిని అస్సలు పని చేయనివ్వరు. ఒకళ్ళు ఇల్లు ఉడిస్తే ఒకళ్ళు తడిగుడ్డ పెట్టుకొస్తే ఒకళ్ళు బాత్రూములు కడుక్కొచ్చేస్తారు. అన్నపూర్ణ పనులు చేయకపోతే అస్సలు ఊరుకోదు. కూతుళ్ళనే పనులు నేర్పించేసింది ఆవిడ. దానికి తోడు అత్తగారిని గమనిస్తూనే ఉంది. టకటక వంట పని చేసేస్తుంది. పొద్దున్నే టిఫిన్ చేసుకోరు, పొద్దున్నే అన్నం కూరలే వండి అక్కడ పెట్టేస్తుంది. అదే తలా ఒక ముద్ద వేడివేడిగా ఒక కూర వేసుకొని తిన్నాక మధ్యాహ్నం ఇంకొక కూరతో అన్నం వండుద్దే. సాయంకాలం స్నాక్స్ లాంటివి ఏమీ ఉండవు, ఓ ముద్ద అన్నమే తినేస్తారు. రాత్రికి మళ్ళీ ఒక ముద్ద అన్నమే. ఇక ఏదో ఒక ఉన్నంతలోనే సర్దుకుపోయే సంసారం. మిషన్ కుడుతూనే ఉంటుంది ఆవిడ. కాకపోతే వాళ్ళు ఉండేది కాస్త లో క్లాసు స్లమ్ ఏరియా లాంటిదే. దాంట్లో జనాలు ఏమంత వందలకు వందలు వేలకు వేలు ఇస్తారో వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడని ఆ మిషన్ కుట్టడం. ఎవరైనా వచ్చి ఏదైనా ఆ పచ్చళ్ళు పట్టి పెట్టమనో ఈ చేసి పెట్టమనో అడిగితే కొంతమంది ఇంట్లోనే పట్టమని డబ్బులు ఇచ్చెళ్ళేవాళ్ళు, కొంతమంది వాళ్ళింటికి వచ్చి చేసి వెళ్ళమనేవాళ్ళు. తప్పట్టుకోకుండా ఆడపడుచులను వెంట పెట్టుకొని వెళ్ళి చేసి వచ్చేదే. నేనేదైనా పని చేస్తాను అత్తమ్మ అని
అని చేతిలోకి పని తీసుకోబోయినా ఏమీ వద్దు, ప్రశాంతంగా కూర్చోవే చాలే కానీ అనేదే. నేను కాస్త సాయం చేసి పెడతానురా నీకు మిషన్ కుట్టడంలో ఆయన అంటే, నీకు మిషన్ వచ్చమ్మా, వచ్చు అమ్మ నేర్పించిందిలే అనేదే. అత్తగారు ఒక్క మాట కూడా కోడల్ని అనని దేవత లాంటి ఆవిడ కాబట్టే బహుశా తన తండ్రి ఈ ఇంటికి పంపాడేమోనని అప్పుడు అర్థమైంది వాహినికి. తీసుకొచ్చిన 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఆవిడ బ్యాంకీలో వేసేసుకోమ్మా నీ పేరు మీద అని చెప్పి 10 పైసలు కూడా ముట్టుకోలేదు. ఆ తర్వాత తాళి గొలుసు ఉంటే తాళి గొలుసు రోజు వేసుకోబాకమ్మా అని చెప్పి ఆ తాళి గొలుసునే బీరువాలో దాచుకో అని చెప్పి కోడలికి ఆవిడే రూపాయి పెట్టి దాచిన డబ్బులు ముంతలో వేసుంచానని ఆ ముంత పగలగొట్టి ఒక 4 గ్రాములు పెట్టి నల్లపూసలు తీసుకొచ్చి ఇచ్చే మెళ్ళో వేసుకో తల్లి, ఇదే నేను నీకు పెట్టగలిగింది అనేసిందే. ఇక అత్తగారి మంచితనం అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది వాహినే. ఆ తర్వాత భర్తని గమనించడం మొదలుపెట్టింది. మొగుడికి ఆడోళ్ళు చెప్పినట్టు వినాలి, చెప్పు చేతల్లో ఉండాలి. ఆడవాళ్ళు ఉద్యోగాలు సద్యోగాలు చేయకూడదు, దానికి తోడు గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అసలు మాట్లాడకూడదు, ఎదురు సమాధానం చెప్పకూడదు, తనేది చెప్తే అది వినాలి. మొగుడు తాగొస్తాడు, సిగరెట్లు తాగుతాడు, ఆ విషయాలు అత్తగారికి చెప్పకూడదు, చెప్తే ఊరుకోడు. టిప్ టాప్గా రెడీ అయ్యే ఏదో పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ వెళ్ళినట్టే వెళ్తాడు. ఆ హోటల్లో చేసే చిన్న పనికి కూడాను నవ్వొస్తూ ఉండేది వాహినికి. ఏం చదివావు నువ్వు అని అడిగితే ఇంటరు అంటే, ఇంటర్ చదివానని బలుపు పొగరు ఉండకూడదు నీకు, గుర్తుపెట్టుకో. ఏ మీడియం చదివావు నువ్వు, నీకే మీడియం అంటే ఇష్టం ఏంటి ఎటకారమా అన్నాడు ఒక రోజున. కాదు అంటే తెలుగు మీడియమేలే, మరే నేను ఇంగ్లీష్ మీడియం తెలుసా నీకు అన్నాడు. అన్న తర్వాత ఓ అవునా అన్నాక, ఇంటర్ ఫెయిల్ అంటగా నువ్వు అంటే అవునవును అందే. అనేసరికి ఒక రోజున కూర్చుని స్వప్న సంధ్య చదువుకుంటూ ఒకళ్ళనొకళ్ళు బాది పారేసుకుంటుంటే చూసిన అన్నపూర్ణ ఇద్దరికి కలిపి కర్ర తీసుకొని చెరో 4 వడ్డిచ్చింది. అమ్మ 4 నిన్నేసిందిగా, పర్లేదులే నిన్ను 3 వేసిందిగా అనుకుంటుంటే నవ్వుకుంది కూర్చొని వాహిని. ఎందుకు కొట్టుకుంటున్నారా అని అడిగితే, చూడొదినా ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాలేదంటది ముదరష్టపదే, నాకు అర్థమయ్యేలా చెప్పది పనికి మాలిందే అంటే, ఈ దరిద్రపు మందని కానీ నా బతుక్కి సుఖమే లేకుండా చేసిపోయాడు ఆ ముదరష్టపోడు అని అన్నపూర్ణ కూర్చుండిపోయారు. పెద్ద ఆడపడుచు మొగుడిని తీసుకొని వచ్చిందన్న మాటే కానీ వస్తూ ఒక లీటర్ పాలు తీసుకొచ్చి దాంతోపాటు కాస్త వెన్నపూస అలాగే కాస్త విడి చికెను తీసుకొని వచ్చింది. తీసుకొచ్చి కాస్త నెయ్యి ఒక బాటిల్లో తెచ్చి 2 రకాల పచ్చళ్ళు అలాగే కాస్త ఒక అరకిలో కారం సుమారుగా ఉంటుంది తెచ్చి ఇక భరణికి వాహినికి బట్టలు తెచ్చానని పెట్టేసి ఒక ముద్ద వెళ్ళొండి పెడితే భోంచేసి మొగుడు పెళ్ళాం వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు. అంటే పెద్దాడపడుచు పుట్టింటి మీద ఆధారపడే అమ్మాయి కాదు. ఆ విషయం అర్థమైపోయింది వాహినికి. నేను చెప్తా రండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూర్చొని వాహిని చెప్పటం మొదలుపెట్టింది. బాగా అర్థమవటం మొదలుపెట్టింది ఆడపడుచులకి. అయితే వచ్చి చూసిన భరణి ఇట్రావేను లోపలికి అన్నాడు వాహిని. ఏంటి అంటే, ఏంటి కాదు ఏంటండి అను మొగుడిని ఏమండి మీరు అనాలని నేర్పలేదా మీ అమ్మ బాబులు అనేసరికి నేర్పారు అంది వాహిని. అన్న తర్వాత, నువ్వు ఇంటరు ఫెయిల్, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తెలుగు మీడియం దానివే, నేను ఇంటర్ పాసు డిగ్రీ డిస్కంటిన్యూ, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాడినే, నీ మొగుడిని నీకన్నా పెద్దాడిని, నేను మగాడిని, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓ పురుషాధిక్య ప్రపంచమా ఏంటే పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు? ఏమీ లేదు. ఏంటి నీకే తుత్తు తత్త, నీకే ఒక అక్షరం ముక్క రాదు, నువ్వు వాళ్ళిద్దరికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? ఏదో పాపం డౌట్లు ఉన్నాయి అంటేనో, అబ్బో బయలుదేరిందండి మొనగత్త, వెళ్ళి నీళ్లు తోడు ఈపు రుద్దుదు కాని పద అన్నట్టు మల్లెపూలు తీసుకొచ్చాను పెట్టుకొని గదిలోకి పద, స్మెల్ వస్తుంది తాగొచ్చావా అంది వాహిని. ఈ విషయం అమ్మతో చెబితే పీక నొక్కుతా, నువ్వు తాగొచ్చి నా ఒంటి మీద చెయ్యొద్దు. ఏవే అన్నాడు. అంటే తాగొస్తే మొగుళ్ళతో పెళ్ళాలు కాపురాలు చేయరా? నేను చేయను, ఒకళ్ళ సంగతి నాకెందుకు, పడుకుంటావా నువ్వు కొద్దిగా అనేసిందే. లేదంటే ఏం చేస్తావు, వెళ్ళి అత్తయ్యని లేపుకొస్తా. వద్దులే నాకేమంత ఇంట్రెస్ట్ లేదు, పడుకో
ఊరుకో అన్నాడు. ఆ తర్వాత ఇక ఇంట్లో పరిస్థితులన్నీ గమనించిన తర్వాత ఒక రోజున అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నేను ఉద్యోగానికి వెళ్ళేదా, ఏదైనా కాస్త సాయంగా ఉంటుంది అని అడిగింది వాహిని. అవును, నువ్వు చదువుకున్న ఇంటర్కి ఇప్పుడు నువ్వు ఉద్యోగాలకు వెళ్ళి ఊళ్ళేమీ ఏలక్కర్లేదులే, కానీ ఆ దరిద్రపు ఎదవల్ని చేసుకొని నేను మోస్తున్నట్టు భారాలు నువ్వెందుకు మొయ్యాలమ్మా, కష్టము నిష్ఠూరము వాడిని చదివిద్దామనుకున్నాను. ఆ ముదృష్టపోడికి లక్ష్మీ కటాక్షము లేదు, సరస్వతి కటాక్షము లేదు. ఎటు ఇంటర్ దాకా చదువుకున్నావుగా, ఫెయిల్ అయిన సబ్జెక్ట్ లేదు, సప్లీలు రాసి క్లియర్ చేసేసి ఆ తర్వాత డిగ్రీ చేసుకొని పీజీ చేసుకోమ్మా. నువ్వన్నా ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకుందు కానీ ఈ దరిద్రుని నమ్ముకుంటే ఈ జన్మకు నీ కడుపు పండదే, ఇలాగే ఉంటా కూర్చుంటే ఎలా అమ్మా. నీకో విషయం తెలుసా, ఒకానొక రోజున నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నానమ్మా. ఫోటోలో ఉన్న మీ మావయ్య ఈ భరణిగాడోళ్ళ బాబు 10th ఫెయిల్ గాడు. అయితే వాడు ఇంకేముంది పీజీ దాకా చదువుకున్నాడు, పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం చించుతున్నాడని నన్నిచ్చి చేశారు తల్లి వాడికే. తీరా చూస్తే వాడి పెళ్ళాం వాడికన్నా ఎక్కువ చదవకూడదని నేను 5th క్లాస్ ఫెయిల్ అని చెప్పాడు మా బాబు ఆ రోజున. తీరా వాడిని చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనుభవించని నరకాలు లేవు తల్లి, పడని చెరలు లేవు. వీళ్ళకి నేను నోరెత్తకూడదు, కుక్కిన పేనల్లే పడుండాలి అని ఆవిడ గూడంతా ఎల్లబోసుకొచ్చుకుంది. ఆవిడ అత్తయ్య ఓ మాట చెప్పేదా అంటే, ఏంటమ్మా, తరాలు మారినాయి కానీ కథలు మారలేదేమో అంది వాహిని. ఏంటే అంటే, నేను పీజీ దాకా చదువుకున్నాను అత్తయ్య అంటే మిషన్ కుట్టే ఆవిడ ఆగిపోయింది. ఆవిడ నీ విన్నానా, నువ్వు అన్నావా అనేపాటికి అవునత్తయ్య, నేను చదువుకుంది ఇంటర్ ఫెయిల్ కాదు, ఎంఎస్సి చేశాను, పెళ్ళికి ముందు దాకా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను అనేపాటికి ఆడపడుచులు వచ్చి ఎంఎస్సి నువ్వా వదినా, అందుకేనా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, అలాంటప్పుడు ఏ ముదృష్టపోని చేసుకోవటం ఎందుకే, ఈ దరిద్ర పెదవని ఏముందని చేసుకున్నావమ్మా, వీడి దగ్గర శుభ్రంగా ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తున్నో చేసుకున్నా హాయిగా బతికే దానివి కదే. నాన్న పరిస్థితి ఇలా అత్తమ్మ, మంచింటికి పంపించాలనుకున్నాడు, నీకన్నా మంచి అత్తయ్య నాకెక్కడ దొరుకుద్దే, వీళ్ళకన్నా మంచి ఆడపడుచులు నాకెక్కడ దొరుకుతారో అంటే, అయ్యో వీడేం చదువుకున్నాడని వీడిని చేసుకున్నావే నువ్వు, పర్వాలేదు అత్తమ్మ, డబ్బు అనేది మనందరం మంచిగా ఒక మాట మీద ఉంటే సంపాదించుకోవటం ఏమీ కష్టం కాదు, నాకు తెలివితేటలున్నాయి, నా తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి నువ్వు నాకు సహాయ సహకారాలు అందిస్తే మనం 4 రూపాయలు సంపాదించుకోవటం ఇబ్బంది అని ఎప్పుడూ అనుకోను. కాకపోతే నీకో విషయం చెప్పాలి అందే వాహిని. ఏంటమ్మా అంటే, మామయ్య శాఖలు మీ అబ్బాయికి తగలలేదనుకుంటున్నావు కానీ మీ అబ్బాయికి బాగానే డిమాండ్ చేసినాయి అత్తమ్మ అందే. ఏ విషయంలో మా అని అడిగింది అన్నపూర్ణ. అన్ని విషయాల్లోనూ అత్తయ్య, మావయ్య నిన్ను ఎలాగైతే ఉద్యోగాలు చేయకూడదనేవాడో, ఎక్కువ చదువుకోకూడదనేవాడో, ఎలా తన వెనకాలే నువ్వు ఉండాలనేవాడో మీ అబ్బాయి తత్వము అదే. పడగదిలో విషయాలేవి బయటికి తెలియకూడదంటాడా మీ అబ్బాయి. మీ అబ్బాయికి ఎంతసేపు పెళ్ళాం వంటింటి కుందేలుగా తనతో సంసారం చేయటానికి, వంట చేసుకోవటానికి, ఇల్లు పిల్లలు సంసారం చూసుకోవటానికి తప్ప ఎందుకు పనికి రాదో అని మీ అబ్బాయి కూడా ఫిక్స్ అయిపోయాడు. తను తెచ్చే ఆ 10,000లోనే సంసారం ఏదాలి పెళ్ళాం అనే లాగా తయారయ్యాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా, నేను తనకన్నా ఎక్కువ చదువుకున్నానంటే మీ అబ్బాయి డైజెస్ట్ చేసుకోలేడు. ఇప్పుడు నిన్ను బయటకు ఉద్యోగానికి పంపితే ఆ ఎదవ ఊరుకుంటాడా మరి అందే అన్నపూర్ణ. అది నిజమేగా వదిన అన్నారు ఆడపడుచులు. నేనే బయట ఉద్యోగానికి వెళ్ళంలే అత్తయ్య, అంతకుముందు నేను జాబ్ చేస్తూనే ఇంట్లో కూడా ట్యూషన్ పాయింట్ లాగా చిన్న ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కాస్త ఈ ఉన్న ఏరియాలో అందరికన్నా 4 రూపాయలు తక్కువ తీసుకుంటే 4 పిల్లలు వస్తారేమో, ట్యూషన్ చెప్పుకుంటాను నేను కూడాను. అప్పుడైతే ఆయన ఇంట్లో ఉండడు కదా, ఆయన వచ్చే టైంకి పిల్లల్ని పంపించేయచ్చు. ఆయన ఎటు రాత్రి 10ంటికి వస్తాడు, నేను 6 దగ్గర నుంచి 8 దాకా ట్యూషన్ చెప్పుకుంటాను, సరిపోద్దిగా అత్తయ్య, నీకు ఇష్టమైతేనే అది కూడాను అన్నది ఆవిడతో. అయ్యో నా ఇష్టాంది ఏముంది తల్లి, నీ కష్టం నువ్వు చేసుకుంటానంటు అంటే ఇంకేమంటున్నాడమ్మా ఈ ఎదవా అని అడిగితే, మీ అబ్బాయికి సిగరెట్టు మందు అలవాటున్నాయి, రోజు కాదులేండి అప్పుడప్పుడు వారానికి ఓసారైనా తాగుతాడు, సిగరెట్టు 2-3 రోజులకు ఓసారైనా ఒకటి దొంగతనంగా తాగాల్సిందే, నీకు తెలిస్తే తంతావని నీకు చెప్పొద్దంటాడు, చెప్తే నన్ను దంతానన్నాడు అని చెప్పుకొచ్చింది వాహిని.
ఈ విషయాలేవి కొడుక్కి తెలియనివ్వకుండా వాహిని చేత ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేయించింది అన్నపూర్ణ. వాహిని చాలా బాగా చెప్పటము, అందులోనూ స్పెషల్ సబ్జెక్టులైన మ్యాథ్స్, ఇంగ్లీషు ఇలాంటివి చెప్పటము, ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండటం వల్ల పిల్లలు మంచి మంచి స్కూళ్ళ నుంచి పెద్ద పెద్ద పిల్లలే వచ్చేవాళ్ళు. ఇక ఇంటర్మీడియట్ వరకు ట్యూషన్ చెప్పేది వాహినే. 40 మంది పిల్లలకి చెప్పేది. డబ్బులు బాగా కనిపించేవే. దాంతో డబ్బులు ఇంట్లోకి మొత్తం వాడబాకమ్మా నువ్వు, వాడు ఒక 10,000 రూపాయలు తీసుకొస్తున్నాడు కదా, చూసి వాడు నువ్వే ఇక నుంచే అని చెప్పేదే అన్నపూర్ణ. అయితే ముందు వచ్చిన డబ్బులు పెట్టి వాహిని ఒక్కటే నిర్ణయించుకుంది. అత్తగారు కాళ్ళతో మిషన్ తొక్కి తొక్కి ఆవిడ కాళ్ళు ఏమైపోతాయా అని దిగులనిపించి మిషన్ కుట్టబాకత్తయ్యా అంటే, లేదమ్మా వీళ్ళు ఒక దారి అయ్యేంత వరకు, నువ్వు అమ్మ అయ్యేంత వరకు కుడతాను, ఆ తర్వాత కుట్టనే అంటే, సరే అలాగైతే అని ఎలక్ట్రిక్ పెడల్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ మిషను ఆవిడకి ఒక 50,000 రూపాయలు పెట్టి మంచి మిషన్ కొనుక్కొచ్చి అన్ని రకాల ఎంబ్రాయిడరీలు అన్నీ చేసేలాగా ఉన్న మిషను ఆవిడకి కొనిచ్చింది. ఎందుకే ఇది అంటే, కటింగ్ టేబుల్ ఒకటి పెట్టి కిందేసి కట్ చేసుకోకో, మెడల్ నొప్పులు రావటం లేదు, ఇలా కూర్చుని కట్ చేసుకో అని ఆవిడకి టేబుల్ను కుర్చీ చేయించి ఇచ్చిందే. కాస్త ప్రశాంత పడిందే అన్నపూర్ణ. ఆ తర్వాత ఆడపడుచుల్ని కూడా తన ట్యూషన్ పిల్లలతో పాటు దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకునేదే. ఈ విషయాలేవి మొగుడికి తెలీదు. ఇక తను వచ్చే టయానికి ఇల్లంతా క్లియర్గా ఉండేది. భరణి వచ్చేసరికి రూపాయి బ్యాంకులో వేసి దాయటం మొదలుపెట్టింది వాహినే. అయితే ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కొచ్చింది, ఖరీదైన ఫోను. ఆ స్మార్ట్ ఫోను బాగుంది వదిన అన్నారు ఆడపడుచులు. ఇది మనం వాడుకోవటానికి కాదురా, మన జీవన భృతి కోసం అంది. ఎలా అంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానుగా అని అత్తగారికి వంటలు వచ్చు కాబట్టి అత్తగారితో వంటలు చేయిస్తూ టిప్స్ చెప్పిస్తూ ఆవిడకి వెళ్ళి హోల్సేల్లో చీరలు కొనుక్కొచ్చి చక్కగా తలకి రంగేసి తల నీట్గా దువ్వి ఆవిడకి పోనీ టైల్ పెట్టి క్లిప్ పెట్టి ఆవిడకి చక్కగా ఆవిడతో వంటల వీడియోలు టిప్స్ వ్లాగ్స్ లాగా చేయించడం మొదలుపెట్టింది. దాంతో మెల్లమెల్లగా జనాల్లోకి రీచ్ అందుకొని 4 రూపాయలు యూట్యూబ్ మీద కనపడటం మొదలైంది. ఆ తర్వాత బ్లాక్ ప్రింట్స్ వచ్చు వేయటం వాహినికి. దాంతో చీరలు తీసుకుని తక్కువ రేటుకి చీరల మీద బ్లాక్ ప్రింట్స్ వేసేసి చీరలు అమ్మటం. కొంతమంది ఖరీదైన చీరలు పట్టు చీరలు కట్టకుండా బీరువాల్లో పడేసి ఉంచాం అంటే ఆ చీరల్ని తీసుకొస్తే వాటిని కొత్తగా తయారు చేసి ఇస్తానని వాటి మీద మగ్గం వర్కులు చేయించవటం, ఎంబ్రాయిడరీలు చేయించవటం, మిర్రర్ వర్కులు చేయించటం, పర్ల్ వర్క్ చేయించటం, బ్లాక్ ప్రింటులు చేయించటం, వచ్చిన ప్రతి రూపాయి బ్యాంకులో దాచిపెట్టడం. ఇక ఆడపడుచుల్నే ఎంసెట్ రాయండమ్మా అందే. అంటే ఎంసెట్టా వదిన అంటే, చదువుకుందుర్రా ఇంజనీరింగ్లా అమ్మ, ఏం పెట్టి చదివిస్తామే అందే అన్నపూర్ణ. ఏం పెట్టి చదివిస్తామంటే వాళ్ళ జీవితాలు రేపేమవ్వాలి అత్తయ్య, వాళ్ళని చదువుకోనివ్వు అన్నాక వదిన కాళ్ళు పట్టుకున్నారు ఆడపడుచులు. ఏంటే ఈ పిచ్చి పనులు, లేవండి ముందు అంటే, నువ్వు నిజంగా అమ్మలాంటి దానివి వదిన అంటే, మీరు నా కూతుళ్ళమ్మ, నా పిల్లలు మీరు, మీకోసమే నేను పిల్లల్ని కంటలేదే, మిమ్మల్ని ప్రయోజకుల్ని చెయ్యాలి అప్పుడే కంటాను అంది వాహినే. నీలాంటి వదిన ఎవరికి దొరకదేమో, చదువుతాం వదిన అని పగలు రాత్రి నిద్రాహారాలు మాని చదివి ఆడపడుచులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకున్నారు. తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసి వచ్చింది. ఇంజనీరింగ్ చదివే పిల్లలంటే మెళ్ళో చేతులకి చెవులకి ఏమీ లేకుండా ఎలా, దాచిన డబ్బులు పెట్టి సన్నగా చెరో చైను తీసుకుని చెరో బ్రేస్లెట్, చెరో ఉంగరం, చెరొక మంచి బ్రాండెడ్ వాచి, చెవులకి చెరో జత బంగారు పోగులు కొనిచ్చింది. పిల్లలు ఇదివరకిట్లాగా పిచ్చి డ్రెస్సులు వేసుకొని వెళ్ళాలంటే కాటన్ డ్రెస్సులు అయ్యే పని కాదు కదా. దాంతోనే హోల్సేల్లోకి వెళ్ళి మెటీరియల్ తీసుకొచ్చి అత్తకి తనకి టైలరింగ్ వచ్చు కాబట్టి చక్కగా మంచి రఫెల్ హ్యాండ్స్ పెట్టి ఫ్రిల్స్ పెట్టి మోడల్స్గా వాళ్ళకి చక్కగా డ్రెస్సులు కుట్టేదే. కుట్టి రోజుకో డ్రెస్ వేసుకెళ్ళండి, యూనిఫామ్ లేదుగా మీ కాలేజీలో అని ఆడపడుచుల కోసమని లిప్స్టిక్లు, ఫేస్ క్రీములు, వాళ్ళకి హెయిర్ ప్యాకులు పెట్టడం. దాంతోపాటు వాళ్ళని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి చక్కగా హెయిర్ని
లెవెల్ చేయించుకురావటం, చక్కగా హెయిర్ కట్లు చేయించటం, వాళ్ళకి నీట్గా ఇంట్లోనే మెనిక్యూర్లు పెడిక్యూర్లు ఫేస్ ప్యాకులు పెట్టి పిల్లల్ని మాత్రం చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చదివించేదే. ఇంట్లో పరిస్థితులను చూసింది. పైకి మనుషులు అలా తిరుగుతున్నారే తప్ప సరైన తిండి లేదు. దాంతో 4 రూపాయలు ఎటు వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు తను అనవసరంగా ప్రతి రూపాయి దాయాలని అనుకోవటం. దాంతో ఒక పని చేసిందే, వెళ్ళి నాన్ వెజ్ కొట్లో మాట్లాడొచ్చిందే. అక్కడ ఫిష్, ప్రాన్స్, చికెను, మటను, పీతలు అన్నీ దొరుకుతాయి కాబట్టి వాడిని రోజుకొక ఐటెం చొప్పున ఇంటికే హోమ్ డెలివరీ పంపించమని చెప్పింది. దాంతోపాటు కూరల వాడి దగ్గరికి వెళ్ళి రోజు వచ్చి కూరలు ఇచ్చి వెళ్ళమని చెప్పింది. పాల ప్యాకెట్లు వేయించుకోవటం మొదలుపెట్టింది, పెరుగు తీసుకోవటం మొదలుపెట్టింది. దాంతో పాలు కాచి పొద్దున్నే పెద్ద గ్లాసుడు పాలు అత్తగారికి, అలాగే తను గ్లాస్ తాగి ఆడపడుచులకు కూడా 2 గ్లాసులు బూస్ట్లు బోర్నవిటాలు కలిపి అత్తాకోడలు ఉమెన్ ప్లస్ హార్లిక్స్ కలుపుకొని తాగి మొగుడికి ప్రోటీనిక్స్ కలిపి పాలిచ్చేదే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది భరణికి అనవసరం. అన్నీ తన్నే రూపాయి అడుక్కోవాలి వాళ్ళు చేయి చాపే. తను తెచ్చే 10,000తోనే వాళ్ళు అన్నీ జరుపుకొస్తున్నారు. అంతే. వీళ్ళందరూ మగాడి చాటు ఆడవాళ్ళు, మగాడి కింద బ్రతికే ఆడవాళ్ళు, మగాడి సంపాదనతో బ్రతికే ఆడవాళ్ళు అనుకునేవాడు. దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ ఒకరోజు, స్క్రంబుల్డ్ ఎగ్ ఒకరోజు అలా చేసి ఇచ్చేదే. ఇక ఒకరోజు పూరి, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ అనే రోజుకో టిఫిన్ చేసి పెట్టేదే అత్తకి, మొగుడికి, ఆడపడుచులకి. అయిపోయిన తర్వాత 2 రకాల వెజ్ కూరలు, ఒక రసం కానీ సాంబార్ కానీ ఒక నాన్ వెజ్ కానీ వండి ఆడపడుచులకు క్యారియర్ పంపించి ఆ తర్వాత మొగుడికి కూడా బాక్స్ కట్టించేసి అత్తాకోడళ్ళు ఇంట్లో తినేవాళ్ళు. ఆ తర్వాత సాయంత్రం వచ్చేపాటికి వేడివేడిగా స్నాక్స్, పునుగులు ఒకరోజు, బజ్జీలు ఒకరోజు, ఏదో ఒక స్నాక్ ప్రతిరోజు వేస్తూనే ఉండేదే. ఒక స్వీటు, ఒక హాటు. అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ పళ్ళ రసాలు, తలా ఒక పెద్ద పెద్ద గ్లాసులకు పళ్ళ రసాలు తీసిచ్చేదే. మళ్ళీ 1 గంట గ్యాప్తో ఫ్రూట్స్ కట్ చేసి తలా ఒక బౌల్ ఫ్రూట్స్ ఇచ్చేదే. అయిపోయిన తర్వాత రాత్రికి మళ్ళీ చక్కగా అన్నం కూరలు వేడివేడిగా వండి పెట్టి రాత్రి పడుకునేటప్పుడు అందరికీ గ్లాస్ పాలు కలిపిచ్చేదే. మనుషులు కోలుకున్నారు, మనుషులు ఆకారానికి వచ్చారో. అత్తగారికి హోల్సేల్లోకి వెళ్ళి 1 డజను కట్టుకునే చీరలు, 1 డజన్ దాపుడు చీరలు తీసుకొచ్చిందే. దాపుడు చీరల మీద బ్లాక్ ప్రింట్స్ వేయించేసి మగ్గం వర్క్ చేసేవాడున్నాడు కాబట్టి వాటితో మగ్గాల మీద వర్కులు చేయించి మంచిగా జాకెట్లు కుట్టించేసి చక్కగా అత్తగారికి 1 డజన్ చీరలు లోపల పెట్టేసిందే. ఆ తర్వాత అత్తగారు మెళ్ళో పూసలు దారానికి గుచ్చిని వేసుకోవటం చూసి మనసు చాలా బాధపడిపోయింది. దాంతో ఉన్నంతలోనే 4 రూపాయలు ఎత్తుకెళ్ళి అత్తగారికి సన్నటి గొలుసు ఒకటి తీసుకొచ్చి మెళ్ళో వేసి చెవులకు జత పోగులు తీసుకొచ్చి పెట్టింది ఆవిడకి. ఎందుకమ్మా ఇవన్నీ అంటే, నువ్వు నా అత్తమ్మ కాబట్టి అని ఇక డబ్బులు దాయటం మొదలుపెట్టింది. రూపాయి దాస్తూ ఉండగా ఇక ఒక ఆడపడుచు 4th ఇయర్లో, ఒక ఆడపడుచు 3rd ఇయర్ ఇంజనీరింగ్కి కూడా వచ్చేసారు. కష్టపడటం అలవాటు చేసుకున్నారు. యూట్యూబ్ ఛానల్ బాగా పికప్ అయిందే. దానికి తోడు ఆ బ్లాక్ ప్రింట్స్ వేయించుకునే వాళ్ళు కూడా చాలా నాణ్యంగా ఉంటాయి వాహిని వేసేవనే వచ్చేలా డ్రెస్సులు ఇచ్చి చీరలు ఇచ్చి వేయించుకునేవాళ్ళు. 1 నిమిషం ఖాళీగా ఉండేది కాదు. మగ్గం వర్కులనే ఒకవైపున మిషన్ ఎంబ్రాయిడరీలనే మరొక వైపున ట్యూషన్ పాయింట్, పిల్లలు పెరగటమే కానీ తగ్గటం అనేది ఉండేది కాదు. ఇప్పటికీ ఆడపడుచుల్ని తనే చదివించుకునేదే. కడుపు కింద తింటూ జీవితాలు ప్రశాంతంగా సాగిపోతున్నాయి. ఒకసారి పండగ వచ్చింది. పండగకి ఇల్లు దులుపుతున్నారు అందరూ. అత్తాకోడళ్ళు డాబా మీదకి వెళ్ళారు. ఫుడ్ బిజినెస్ కూడా తీసేసుకోలేదు. ఫుడ్ ఇదివరకే ఇక బయటికి వెళ్ళి వండి వచ్చేది అన్నపూర్ణ. అలా కాకుండా మేమే వంట సామాన్ తెప్పించుకున్నాం, వండి మీ క్యారియర్లో పెట్టిస్తాం, మళ్ళీ మా క్యారియర్లు మాకు పంపించేసేయండి. ఇదివరకు ఇట్లాగా ఇళ్ళకొచ్చి వండటం కుదరదని ఇల్లుగల వాళ్ళతో మాట్లాడేసుకొని పైన టెర్రస్ అంతా కూడా మేము కాస్త పనులు చేసుకోవాలండి అంటే తీసుకోమ్మా అంటే వాళ్ళకు 2,000 అద్దె ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ టెర్రస్ మీదే వంటలు చేసి పంపించేసేవాళ్ళు అత్తాకోడళ్ళు. అలా ఒకవైపున ఫారెన్ వరకు పచ్చళ్ళని, పిండి వంటలని వాటిని చేసి ప్యాకింగులు చేసి పంపించటం, వడియాలు అవి పట్టి అమ్మటం, దానికి తోడు క్యాటరింగ్లో వంటలు చేసి పంపించటం. 5 నిమిషాలు ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. చదువుకుంటున్నారన్న మాటే కానీ ఆడపడుచులు కూడా చాకిరికి బాగా నడుము వంచేవాళ్ళు. ఆ ఇంట్లో 4 ఆడవాళ్ళు ఎంత కష్టపడటం అంటే పొద్దున 5 గంటలకి నిద్ర లెగిస్తే మళ్ళీ తిప్పి రాత్రి 12, 1 గంటకో వాళ్ళు నడుము వాల్చేవాళ్ళు. ఓపిక ఉన్న
ఉన్నప్పుడే కష్టపడాలి అన్నంత ఇరగబడి కష్టపడేవాళ్ళు ఆడోళ్ళు. ఒకరోజు పండగ వచ్చింది. పైన ఏదో పని చేసుకుంటున్నారు అత్తాకోడళ్ళు. కింద ఆడపడుచులిద్దరూ ఇల్లు దులుపుతూ ఉండగా అనుకోకుండా పైన సూట్ కేసులు తీసి దులుపుతుండగా చీరలన్నీ తీసి వదినవి సూట్ కేసులో శుభ్రంగా దులిపి సర్దేద్దామని మా పిల్లలు చూసుకోక వాహిని సర్టిఫికెట్లు కింద పడిపోయినాయి. అవి కాస్త ఫ్యాన్ గాలికి ఎగిరొచ్చి భరణి కాళ్ళ ముందు పడితే మళ్ళీ ఏ కాగితాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. నేను తొక్కితే తొక్కాననే మళ్ళీ నన్ను తిట్టుద్ది అమ్మ అని కాగితాలు తీసి పక్కన పెడుతున్న వాడల్లా అందులో ఉన్న వాహిని ఫోటో చూసి ఎంతైనా ఇంటర్ వరకు చదువుకొని ఏడ్చాడు కదా. దాంట్లో 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, పీజీ అవి సర్టిఫికెట్స్ చూసేపాటికి మనిషి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. కోపంతో పెద్దగా వాహిని అని పెద్ద కేకేసేపాటికి ఏమైంది వీడికి మాయరోగం ఏమన్నా వచ్చిందా అని అన్నపూర్ణ వాహిని గబగబా కిందకొచ్చారు. వచ్చేపాటికి ఏంటి అందే. ఆ సర్టిఫికెట్లు మొహం మీద విసిరికొట్టి ఏంటి ఇది అన్నాడు. ఏంటిదేముంది నా సర్టిఫికెట్స్ అని చేత్తో పట్టుకున్న తర్వాత చూడలేదు వదిన, ఐఎమ్ సారీ అన్నారు ఆడపడుచులో. పర్లేదులే అన్న తర్వాత ఏంట్రా ఇప్పుడు ఏమైందంట, అది పీజీ దాకా చదువుకుందమ్మా, అదే ఇంటర్ ఫెయిల్ అని అబద్ధాలు చెప్పారు, అదే ఇంగ్లీష్ మీడియం చదివింది తెలుగు మీడియం అని ఇది అబద్ధాలు చెప్పింది తెలుసా, మోసం చేశారేమన్నే అబద్ధాల పుట్ట వీళ్ళు అనేసరికి మూసుకోరా సాల్లే కానీ అది నీకన్నా ఎక్కువ చదివిందనే విషయం నాకు ఇక్కడికి వచ్చి పెళ్ళైన 10 రోజులకే తెలుసులే కానీ ఇప్పుడు ఏంటంటావు, అయితే నా పెళ్ళాం నాకన్నా ఎక్కువ చదవకూడదు, నాకు అదే ఇష్టం లేదు. అబ్బో నీ అబ్బ కొడకో నీ దగ్గర ఎన్ని మాటలు ఉన్నాయిరా అనకూడదు కానీ అలా అనుకుంటే నీ బాబు 10th ఫెయిల్ గాడు, మరి నేను కూడా ఇంటర్ పాసేరా, అలా అనుకుంటే గనక నీ బాబు పీజీ చదివాన్న అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు, నేనేమీ చెప్పలేదు కదవే అలాగా అంటే ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇదింత ఎక్కువ చదువుకుందని తెలిస్తే నన్ను నలుగురు ఎలా చూస్తారు, ఇప్పుడు అది ఎవరికి చెప్పింది, నేను ఎక్కువ చదువుకున్నాను, నా మొగుడు పనికిమాల సన్నాసమ్మ, మా అత్తయ్య చదువుకోమని పంపిస్తే చదువుకొని ఎదవా దరిద్రుడు సన్నాసి పనికిమాలిన ఎదవా హోటల్లో కప్పులు కడుక్కునే ఉద్యోగానికి వెళ్తున్నాడు పనికిమాలిన ఎదవా అని ఎవరికన్నా చెప్పిందా, మోడ మల్లెపూలు కొనలేడని ఎవరికన్నా చెప్పిందా, అమ్మ నేను తీసుకొచ్చే దాంతోనే ఇల్లు పోషిస్తున్నావనే మగాడి మీద ఆధారపడి బ్రతికే ఆడదాన్నని మర్చిపోకు నువ్వు, అయ్యో మీ నాన్నున్నాళ్ళు మీ నాన్న పోషించి మీ నాన్న పోయాక నువ్వు పోషించే అసలు మాదే ఉందిరా తిని కాళ్ళు ఆరు జాపుకొని ఫ్యాన్ల కింద కూర్చొని ఒళ్ళు పొగరెక్కి మాట్లాడుతుంటే మేము అనేపాటికి ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా పరువేం కావాలి, అవునా చదువు సంధ్య లేకుండా కొంపలో కూర్చోవాలని అనుకున్నప్పుడు పరువేడ పోయింది నాన్న, డిగ్రీలు డిస్కంటిన్యూలు చేసినప్పుడు పరువులు ఎక్కడికి పోయినాయి నాన్న, అమ్మ నీకు ఎప్పుడో చెప్పా నువ్వు ఉన్నన్నాళ్ళు నాన్న కింద తర్వాత నా కింద ఆ తర్వాత నా పిల్లల కింద బతకాలనే, ఓషమ్మునే ఓలమ్మునే ఓలప్పలే అమ్మో ఎన్ని మాటలు వచ్చేసినాయిరా నీకు అని మూసుకొని వెళ్ళు నాన్న బయటికి, అది ఎవరికి చెప్పదులే కానీ చదువుకున్న విషయం ఎవరికన్నా తెలిసిందో మొహం పగిలిపోద్ది నీకు, పళ్ళు రాలుతాయి చెప్తున్నాను, పుట్టింటికి వెళ్తావే నువ్వు ఈ విషయం బయటికి తెలిసిందంటే, నేనెవరితో అనలా నువ్వెంత పెద్ద గరిసే అందరికీ తెలుస్తుంది అందు వాహినే. అయినా అన్నయ్య ఒక విషయం చెప్పమంటావా, నువ్వు పబ్లిసిటీ చేసుకోవటం తప్ప ఈ విషయం అందరికీ తెలిసి అందరు సైలెంట్ అయిపోయి కూడా చానాళ్ళు అయిందన్నారు చెల్లెళ్ళు, మాటలు ఎక్కువైనాయి మీకు కూడా అని తల మీద 2 వేసి వెళ్ళాడు వాళ్ళనే. ఆ తర్వాత వీళ్ళ మీద అనుమానం వచ్చిందే, వీళ్ళని గమనించాలి అనుకున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు గనక వాళ్ళ విధుల్లోకి కరెక్ట్ టైంకి వస్తున్నారా లేదా అని అప్పుడప్పుడు జనాలకి కనపడి పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాలని రాజకీయ నాయకులు గవర్నమెంట్ ఆఫీసుల మీద తనిఖీలు చేసిన విధంగా వీళ్ళ మీద అనుమానం వచ్చిన భరణి సడన్గా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేపాటికే అన్నపూర్ణ ఒకవైపున టిప్ టాప్గా రెడీ అయ్యి ఒకవైపున ఫ్లక్కర్ పెట్టుకొని వంట చేస్తూ హాయ్ వ్యూవర్స్ అని మాట్లాడుతూ యూట్యూబ్లో వంటలు చేస్తోంది. వీడియో తీయటం మొదలుపెట్టింది ఒకవైపు నుంచి వాహినే. ఆడపడుచులిద్దరూ ఇంజనీరింగ్ బుక్స్ ముందేసుకొని చదువుకుంటున్నారు. బయట ఒక 2 ఆడవాళ్ళు కూర్చొని మిషన్లు కుడుతున్నారు. ఒకళ్ళు కట్ చేస్తే ఒకళ్ళు, మరొకళ్ళు మగాళ్ళు కూర్చొని మగ్గం వర్కులు చేస్తే ఒకళ్ళు మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తే ఒక 2 ఆడవాళ్ళు బ్లాక్ ప్రింట్స్ ఇస్తున్నారు. ట్యూషన్ పిల్లలు వరుసగా వచ్చి కూర్చొని మ్యామ్ ఒకసారి ఇది చెప్పెళ్ళరా అని వాళ్ళు అంటున్నారు. ఇదంతా చూసేపాటికి భరణికి
ఒక్కసారిగా అరికాల్లో ఉన్న వెర్రి కాస్త నన్నెత్తికెక్కి పెద్దగా పొలికాకేశాడు. ఏసే ఏం జరుగుతుంది కొంపలో అసలు అన్నాడు. అనేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడే ముందు వాహిని యూట్యూబ్ ఆపిందే. ఆ తర్వాత బయటికి వెళ్ళిందే. ఏ విషయం జరిగినా 4 గోడల మధ్య సమాధి అయిపోవలసిందే తప్ప ఆ ఇంట్లో బయటికి తెలియటం అస్సలు ఇష్టం ఉండదు వాహినికి. దాంతో వెళ్ళి ముందు బయట ఉన్న పని వాళ్ళందరినీ పంపించింది. వెళ్ళండి ఈ పూటకు చాలే అని. ఆ తర్వాత ట్యూషన్ పిల్లల్ని ఈరోజు నాకు బాగా తలనొప్పిగా ఉందమ్మా, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్ళండి అని వాళ్ళని పంపించింది. ఆ తర్వాత ఆడపడుచుల్ని లోపలికి రమ్మనమని తలుపులు మూసిందే. ఏమొచ్చింది నొప్పి ఇప్పుడు చెప్పు అందే. అనేసరికి వాహిని చేతిలో ఫోన్ లాక్కొని ఫోన్ చూశాడు. చాలా ఖరీదైన ఫోను. దానికి తోడు ఆ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి చూశాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. అందులో ఉన్న అన్నపూర్ణ వీడియోలు, పెళ్ళాం వీడియోలు, మధ్య మధ్యలో చెల్లెళ్ళు కనపడటం, వీళ్ళు చేసిన వ్లాగ్స్, వంటలు, టిప్స్, వీళ్ళకి వచ్చిన కింద కమెంట్స్ అవన్నీ చూసి వీళ్ళకి వచ్చిన డబ్బులు అవన్నీ చూసి ఏం చేస్తున్నారే బరితెగిచ్చిన రకాలారా ఇంట్లో కూర్చొని అన్నాడు. అనేపాటికి ఒళ్ళు బలిసిందేంట్రా అంది అన్నపూర్ణ. అన్న తర్వాత వాహిని చేతిలో ఉన్న ఫోన్ని నేలకేసి కొట్టి ఒళ్ళు పొగరెక్కిందేమే, తల కొవ్వెక్కిందేమే నీకు, ఒక మగాడి దగ్గర చెయ్యి చాచి ఆడది 1 రూపాయి అడుక్కొని ఒక మగాడికి 10 అడుగులు వెనకాల నడవాలి ఒక ఆడదే. ఏ నాకన్నా ఎక్కువ చదివానని బలుపా నీకు? అయినా అమ్మ నానున్నన్నాళ్ళు కుక్కిన పేనల్లే ఒక మూలన కూర్చొని ఉండేదానివి, తంతాడేమోనని నాన్న పోయేపాటికి నీకు టైలరింగులు కావాల్సి వచ్చినాయి, నీకు మగ్గం వర్కులు కావాల్సి వచ్చినాయి, మిషన్ ఎంబ్రాయిడరీలు కావాల్సి వచ్చినాయి. నువ్వు ఆ అంచు చీరలు, నువ్వు ఫేస్గా మేకప్లు, లిప్స్టిక్లు, కాజళ్ళు, తలకు రంగేసుకోవటాలు, నువ్వు చక్కగా ఎనహమాల పోనీటైళ్ళు పెట్టుకోవటాలు, నీ యాషాలు, నువ్వు యూట్యూబులు చేయటం, నువ్వు ఇప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్వి, మరి నువ్వు ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్వి, మరి ఇవేంటి ఇంజనీరింగ్లు చదవటం ఏంటి, వీటికి చేతులకి ఆ డ్రెస్సులు ఏంటి, ఆ కథలేంటి, ఎన్ని బొక్కలుంటే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారా? టాన్ జీన్స్లు వేయటమేంటో, ఇవి ఒకవైపున ఆ బెల్ హ్యాండ్స్ ఏంటో, ఫ్రిల్ హ్యాండ్స్ ఏంటో, ఆ మేకప్లు వేసుకోవటం ఏంటో, ఎవరిని అడిగి నువ్వు ట్యూషన్ చెప్తున్నావే, ఎవరిని అడిగి నువ్వు ఆ బ్లాక్ ప్రింట్స్ వేస్తున్నావు, ఎవరిని అడిగి నువ్వు మగ్గాలు పెట్టావమ్మా, ఎవరిని అడిగి మీరు యూట్యూబ్లు పెట్టారో, ఎవరిని అడిగి మిషన్ కుడుతున్నారో, ఈ ఎవరిని అడిగి ఇంజనీరింగుల దాకా చదువుతున్నాయి, అసలు మీ ఇష్టం మీ పెత్తనమేనా అని ఇక వాహిని మీద చెయ్యెత్తి ఒళ్ళు కొవ్వెక్కిందే. నీకు నీ బాబుకి, నీ బాబు మోసం చేసి నిన్ను నాకిచ్చి అంటగట్టి పెళ్లి చేశాడు, నాకన్నా ఎక్కువ చదివాననే బలుప, పొగర, కొవ్వ, మదమా, ఏంటే గుడ్లేసుకొని మెటకరిచ్చి అలా చూస్తున్నావు నా వైపు అని లాగి ఒక్కటి తీద్దామని వాహిని మీదకి వెళ్ళేసరికి అన్నపూర్ణ పట్ 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 పాప్కార్న్ చేసి 4 పీక్ కూర్చోబెట్టింది భరణినే. మూసుకొని కూర్చో ముందు నువ్వు అన్న తర్వాత వాహిని మనిషివా పశువా నువ్వు? ఆ ఫోన్ ఏమైనా సరదాకి తీసుకున్నాను అనుకుంటున్నావా? నేను జీవన భృతి కోసం తీసుకున్నాను. ఏంటయ్యా నీ మగతనం ఏంటి? నీ వెనకాల నడవాలంటాం, అమ్మ చదివిస్తానంటే చదువుకోవటం చేత కాదు కానీ, ఇంటిని పోషించటం చేత కాదు కానీ, అమ్మని చెల్లెళ్ళని పట్టించుకోవటం చేత కాదు కానీ, నువ్వు సంపాదించేదేమో తొక్కలో 15,000, అందులో నీ ఒక్కడి ఖర్చు 5,000, అది పోను నువ్వు కొంపలోకి ఇచ్చేది 10,000. మళ్ళీ నీకు ఎంతోటి గ్రంథసాంగుడివి, నీకు మళ్ళీ తాగుడు అలవాటు ఒకటి, సిగరెట్ల అలవాటు ఒకటే, ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి లేదా ఐటీ ప్రొఫెషన్లోకి వెళ్తున్నట్టు టిప్ టాప్గా ఇస్త్రీ బట్టలు వేసుకొని రెడీ అయ్యి వెళ్ళటం. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంట్లోకి, అన్నీ ఎలా జరుపుతున్నారు ఆడోళ్ళు? మేమేమైనా కాని పనులు చేసి నువ్వు వెళ్ళిన తర్వాత ఇక మేము ఎవరికైనా సరే ఏదైనా మేమేదైనా బిజినెస్లు పెట్టామనుకుంటున్నావా ఏంటి? ఏ బ్రోతల వ్యాపారాలు చేస్తున్నాం అనుకుంటున్నావా ఏంటి? నువ్వు తీసుకొచ్చే 10,000తోనే ఇల్లు జరిగిపోద్దా? అసలు ఇంటద్దె ఎంత? నేను వచ్చినప్పుడు 6,000, ఇప్పుడు ఇంటద్దె 12,000 రూపాయలు. కరెంటు బిల్లు నీ తాతగాడు తీసుకొచ్చి కడుతున్నాడు అనుకుంటున్నావా ఏంటి? నీకు పైన ఫ్యాన్ 5 మీద ఉండాలి, మళ్ళీ నీకు ఒకవైపున కూలర్ ఉండాలి, ఒకవైపున స్టాండ్ ఫ్యాన్ ఉండాలి. పొద్దున్నే లెగంగానే వేడి
వేడి నీళ్లు తప్ప స్నానం చెయ్యవు నువ్వు. ఆ వేడి నీళ్లు స్నానం చేయటానికి నీకు షాంపూ, కండిషనరు, మళ్ళీ నీకు సబ్బు, అయిపోయిన తర్వాత తలలకు రాసుకునే సీరములు, బాడీ స్ప్రే ఒకటి, బట్టల మీద కొట్టుకునే సెంట్ ఒకటి, మళ్ళీ నువ్వు ఇస్త్రీ బట్టలు తప్ప వేసుకొని వెళ్ళవు. మళ్ళీ నీకు అది కాకుండా మేమేం తింటున్నాం అసలు? మేము తాగేది మనిషికి 1/2 లీటర్ పాలు అయితే ఒక్కడివి పూటకు 1/2 లీటర్ పాలు తాగుతావు, పూటకు 1/2 లీటర్ పెరుగు వేసుకుంటావు. అది కాదని మేము తినేది 4 అట్లో 4 ఇడ్లీలో అయితే ఇంకొంచెం చట్నీ అయ్యి, పొడితో ఒక దోశ, ఇంకొంచెం నెయ్యి అని అడిగడిగి దున్న తిన్నట్టు 2 రకాల టిఫిన్లు తింటావు. ఉడకబెట్టిన గుడ్లు మేము తల ఒకటి తింటే నువ్వు 3 తింటావు. ఆ తర్వాత రోజు నీకు నాన్ వెజ్లు డైలీ ఒకే స్టైల్లో వండకూడదు, ఒకటే వండకూడదు. మసాలా తగ్గింది, ఉప్పు తగ్గింది, కారం తగ్గిందని మేము 4 మీద 1/2 కిలో మటన్ తింటే నువ్వు ఒక్కడివే కూర్చొని 1/2 కిలో మటన్ పందికొక్కు తిన్నట్టు తింటావు. సాయంకాలం వేడివేడిగా స్నాక్స్, ఫ్రూట్స్, జ్యూసులు, మళ్ళీ నీకు రాత్రిపూట పాలు, మళ్ళీ నీతో ప్రతిరోజు సంసారాలు ఎలగబెట్టడం. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు వీటన్నిటికీ డబ్బులు? ఆడపిల్లల్ని చదివించాల్సిన బాధ్యత అన్నగా నీదే. వాళ్ళ బతుకులు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ రోజున మీ బాబు ఏంటి మా నాన్న అంటావు. మీ నాన్నే సరైన మగాడైతే గనక అత్తయ్య నువ్వు తీసుకొచ్చిన డబ్బుల మీద ఇన్నాళ్ళుగా పోషించుకొచ్చింది అనుకుంటున్నావా? మనిషివా, పశువువా నువ్వు? ఒకవైపున నిన్ను చదువుకోమంటే నువ్వు చదువుకోక నువ్వు అప్రయోజకుడు అయ్యే ఇంట్లో పిల్లి ఎక్కడ పొయ్యిలో పడుకుంటుందోనని ఆ మహా ఇల్లాలు వెళ్ళి ఒకవైపున వంట పనులు చేసి పచ్చళ్ళు పట్టి మిషన్లు కుట్టి ఆవిడ కాళ్ళు ఎలా అయిపోయినాయో కొడుగ్గా ఒక్కరోజు పట్టించుకున్నావా? ఏం తప్పుడు పనులు చేసిందయ్యా. ఒంటి మీద ఒక గుడ్డ కట్టుకోవటం తప్ప ఆవిడ పౌడర్ రాసుకోకూడదా, లిప్స్టిక్ వేసుకోకూడదా, కాటుకు పెట్టుకోకూడదా? మీ నానేమన్నా అవన్నీ పుట్టంగానే ఆవిడకి ఏమన్నా మీ నాన్న లైసెన్స్ బిళ్ళ మాత్రమే వేశాడు మెళ్ళో మంగళసూత్రాలు, అవి తీసేసిందిగా. మిగతా అన్నీ ఎందుకు తీసేసుకోవాలి? అవును యూట్యూబ్ ఛానల్ పెట్టాం, అవును యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుందే. ఆవిడకి జనాలందరూ బాగానే గౌరవం ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళిళ్ళల్లో కూడా అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి. వాళ్ళు మృగాలు, పశువులు కాదు కాబట్టి, మనుషులే కాబట్టి. తప్పేంటి? ఆమెమైనా అందరితో ఏమైనా చిట్చాట్లు చేసి ఇళ్లకు పిలిపించుకుంటుందా, లేకపోతే ఏమైనా కాని పనులు చేస్తుందా? ఆడపిల్లలు కష్టపడి పగలు రాత్రి అనక చదువుకొని ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకున్నారో వాళ్ళని చదివించక ఏం చేయమంటావు? నువ్వు చదివించొదినా, మేము ఉద్యోగాలు చేసుకుంటాము, 3 ఏళ్ళు చేసుకున్నాక మా డబ్బులు దాచి మాకు పెళ్ళిళ్ళు చేయమన్నారు. ఆడపిల్లలకి రేపు పెళ్లి చేయాలనే దిగులు లేదు నీకు. ఇంతవరకు మనం పిల్లల్ని కనలేదు, ఎందుకు పుట్టలేదనే ఆలోచన లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారనే ఇది లేదు. పాల ఖర్చు ఎంత, నాన్ వెజ్ ఖర్చు ఎంత, ఫ్రూట్స్ ఖర్చు ఎంత, ఇంట్లోకి కరెంటు బిల్లులు ఎంత కడుతున్నావు, గ్యాసులకి ఎంత అవుతున్నాయి, సరుకులకి ఎంత అవుతున్నాయి? నువ్వు టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్తున్నావే, ప్రతి పండగకి కొత్త బట్టలు వేసుకుంటున్నావే, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అనుకుంటున్నావు? ఏ బ్యాంకును రాబరీ చేసామనుకుంటున్నావు? పెరట్లో ఏమన్నా డబ్బులు మొక్కలు పెంచుతున్నావు అనుకుంటున్నావా ఏంటి నువ్వు? అన్నగా నువ్వు పట్టించుకోవాలి ఇంట్లో పనుల గురించే. చదువుకునే పిల్లలు బట్టలు వేసుకోరా? ఏం వేసుకుంటారు? గుడ్డలు ఇప్పుకొని వెళ్తారా ఏంటి? మేమేమి బజారు పనులు చేయట్లేదయ్యా. బరితెగిచ్చే రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా పిచ్చు గింజలు కూడబెడుతూ కష్టపడుతున్నాం. ఏ మధ్య తరగతి ఇల్లాలైనా సరే నలుగురు దగ్గర చేయి చాపకూడదు, అప్పులు చేయకూడదు. చేసినా మనకు అప్పిచ్చే ఎదవలు ఎవరు ఉండరు. ఒకవేళ చేసినా ఆ వడ్డీలు మనం కట్టలేము అనే కష్టపడటానికే తలొగ్గుద్దే. ఆడపిల్లలిద్దరినీ చదివించుకోక రేపొద్దున వాళ్ళ బతుకులు ఏం చేయాలి? వాళ్ళేమీ ప్రేమాయణాలు నడపట్లేదే. వాళ్ళిద్దరికీ నేనే స్మార్ట్ ఫోన్స్ కొనిచ్చాను. ప్రాజెక్టులు అయ్యి ఉంటే ఎలా చేసుకుంటారో. ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళ ఫోన్ నేను చెక్ చేస్తూనే ఉంటాను. ఒక్క తప్పుడు పని నీ చెల్లెలు చేయటం లేదే. నీకున్న దరిద్రపు అలవాట్లు కూడా ఒక రకంగా ఆడపిల్లలకి లేవే. ఆవిడని పట్టుకొని తల్లిని లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, పెళ్ళామని లేకుండా మాట్లాడతావు, చెల్లెలని లేకుండా మాట్లాడతావు. ఎవరికి ఒళ్ళు పొగరెక్కిందే? నీకా మాకా? ఎవరికి కండకావరంతో కళ్ళు మూసుకుపోయిందే? మదం ఎక్కిందెవరికి? మతి తప్పిందెవరికి? నీకా మాకా? చివరికి అన్నం పెట్టే ఫోన్ని నేలకేసి కొడతావా? అంత ఒళ్ళు బలిసిందా ఏంటి నీకు అని వాహిని అనేపాటికి ఇక నీకు బాగా నోరు లేసిందే. ఇన్ని సంవత్సరాలుగా మా నాన్న పోయిన తర్వాత ఈవిడ నన్ను కొట్టేదే, నేను చదువుకోనన్నప్పుడు ఈవిడ నన్ను కొట్టేదే. ఆ తర్వాత నేను ఉద్యోగంలోకి వెళ్ళాక మా అమ్మ చేత నేను దెబ్బ తిన్నదే లేదు. అలాంటిది మళ్ళీ నువ్వు వచ్చావు, నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు, వాళ్ళకి రూపాయి రుచి చూపించావు, కడుపుకి ఎంత ముద్ద పెడుతున్నావు, వాళ్ళకి ప్రపంచ జ్ఞానం తెలిసేలా చేసావు.
చేసావు. మగాడి మీద ఆడదే ఆధారపడి బ్రతకక్కర్లేదు, ఆడది కూడా బ్రతకగలదు అనేలాగా వాళ్ళల్లో తెగింపు ధైర్యాలు లాంటివి నువ్వు నూరిపోసి వాళ్ళని అచ్చుపోసిన ఆంబోతుల్లాగా ఊడి మీద వదిలేసి వాళ్ళని నాకే ఎదురు తిరిగేలా చేస్తావా? నా ఇంట్లో నా చెల్లెళ్ళే నా మాట వినకుండా, నా అమ్మే నా హద్దుల్లో ఉండకుండా ఎదురు తిరిగిపోయేలా చేసి మొగుడి చెప్పు చేతల్లో ఉండి చెప్పు కింద ఉండి చెప్పిన మాట విని అనుకువగా నువ్వు మొగుడు దగ్గర అణిగి మణిగి ఉండాల్సిన ఆడదానివి అంత రెచ్చిపోతావంటే నా మీద నేను నిన్నేలుకోను, నీకు విడాకులు ఇస్తాను, నీతో కాపురం చేయను, అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని పిచ్చేమన్నా ఎక్కిందా నీకు అని వాహిని అంటుంటే నువ్వు ఉండటానికి వీల్లేదే, పర్లేదమ్మా వెళ్ళు అంద అన్నపూర్ణ. అది కాదత్తయ్య, వెళ్ళి చెప్తాగా నేను ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచాలి అనుకున్నానే, నేను పెద్ద తప్పు చేశాలే కానీ నా తప్పు నేను కూడా అసలు ఎక్కడ చేశాననేది విశ్లేషించుకునే టైం వచ్చిందిలే కానమ్మా, వెళ్ళు మీ ఇంటికి చెప్తా ఇవన్నీ మీ నాన్నకి, నువ్వు చెప్పినా పర్లా చెప్పపోయినా పర్లేదు అని ఒకవైపున బ్యాగు బట్టలు తీసుకొచ్చి బయట ఇసిరేశాడు భరణి. వాటితో పాటు అప్పటిదాకా బ్యాంకుల్లో దాచిన డబ్బుల తాలూకు బ్యాంకు పుస్తకాలు, ఏటీఎం కార్డులు, వాటితో పాటు రీసెంట్గానే ఇల్లు కట్టుకుందామని ఒక స్థలం కొనుక్కున్నారు అవుట్కట్స్లో. ఆ స్థలం తాలూకా కాగితాలు ఆడపడుచులిద్దరికి 2 స్కూటీలు బుక్ చేసిందే వాహిని. ఆటి కాగితాలు మొత్తం కూడా ఇక వాహినికి ఇసిరేసి అవన్నీ తీసుకొని నువ్వు వెళ్ళవే అని చెప్పింది అన్నపూర్ణ. ఆ తర్వాత గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కట్టేయి ఆడపడుచుల్ని జాగ్రత్తగా ఉంచండి అని వాళ్ళకి ఇచ్చింది వాటి తాలూకా కార్డ్స్, అవి కూడా వదినికి ఇసిరేశారు ఆడపడుచులు. అవి తీసుకొని నువ్వు వెళ్ళంటే వాహిని పుట్టింటి దగ్గరకు వచ్చింది. ఏమైందంటే చిన్న విషయం మా ఇద్దరికి మధ్య, అదే కొంచెం చిలికి పెద్దదైంది నా వల్లే, అందుకే చిన్న మనస్పర్ధ, ఉన్నవాడిని ఉన్నట్టు నన్ను ప్రశాంతంగా ఉన్నీరుగా అమ్మ, ఆడపిల్లలు 4 కన్నాను కదా ఎక్కడ సుఖపడిపోతానో అని అనుకుంటుందేమో మీ అమ్మ, తర్వాత మీరు అనుకుంటారేమో కొన్నాళ్ళుండి నేను నా మొగుడి దగ్గరికే వెళ్ళిపోతాలే, వెళ్ళకపోతే పుట్టింట్లో పెట్టుకొని కూర్చుంటాను అనుకుంటున్నావేంటే, నేను వెళ్ళి మాట్లాడొస్తానుండంటే నువ్వు వెళ్తే నేను ఊరుకున్నానా, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇంకా పెద్దది చేయబాకవయ్యా, ఎందుకు పెద్దది చేస్తానే, దీని 2 డేస్ అల్లుడికి అప్పచెప్పొద్దాం అంటే నువ్వు ఆగమంటుంది కాదే అంది నీరజ. అన్న తర్వాత సుదర్శన్ రావు ఈ కూతుర్ని తిట్టి అలిసిపోయి ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు జాబ్కి. వెళ్ళిపోయిన తర్వాత అన్నపూర్ణ నువ్వు నిజంగా మీ నాన్నకే కదరా పుట్టావు అమ్మా అన్నాడు భరణి. పర్లేదులే, నువ్వు ఒక అమ్మ అబ్బకే పుట్టానంటావు, అయితే ఇదిగో మీ నాన్న ఫోటో, ఇట్రా నాన్న, ఇక నుంచి నేనే పని చేయను, నీ చెల్లెళ్ళు ఏమీ చెయ్యరు, నీ చెల్లెళ్ళు చదువుకుంటారు, నువ్వు చదివిస్తావుగా, నా సంపాదనతోనే చదువుకోవాలి వాళ్ళు. అలాగే నాన్న రిజర్వ్ బ్యాంకులో నీ పేరు మీద స్విస్ బ్యాంకులో డబ్బులున్నాయని నాకేం తెలుసు, నువ్వు చెప్పిన దాకా తెలియదుగా అమ్మ, నీకు ఆడది మగాడి కన్నా అధికురాలు కాదు, ఆడది చదువుకోవటానికి పనికిరాదు, ఆడదాని బుర్ర ఆలోచించకూడదు, ఆడది ఏ పని చేయకూడదు, నువ్వు ధర్మభిక్ష వేస్తే తింటా మేము కూర్చోవాలే, నువ్వు మమ్మల్ని పోషించే మాట నిజమే కదరా, బ్రహ్మాండంగా పోషిస్తాను, కోడల కన్నా నువ్వు మాకేది తక్కువ చెయ్యవుగా, చెయ్యను, వెళ్ళి కోడలికి సారీ చెప్పి తీసుకురావో, అది తప్పైపోయిందని వచ్చి దాని ముక్కు నేలకు రాసి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నేను చెప్పినట్టుగా వినేటట్టయితేనే అది నా పెళ్ళ ఈ ఇంట్లో ఉంటదే. తల్లి నువ్వు చెప్పినట్టు వినాలి, చెల్లెళ్ళు అక్క నువ్వు చెప్పినట్టు వినాలి, అసలు ఈ భూమి మీద ఉన్న ఏ ఆడదైనా సరే మగాడు చెప్పినట్టే వినాలి, ఆడదాని బుర్ర ఆలోచించడానికి పనికి రాకూడదు, మగాడే ఆడదాని జీవితాన్ని నిర్దేశిస్తాడు అంతే అన్నాడు. సరే నాన్న, అయితే ఇట్రా బంగారం అని, నువ్వు నిజంగా నీ బాబు ఉత్తమ పురుషుడు, అసలు యోగ్యుడు, పవిత్ర పురుషుడు, పతివ్రత పురుషుడైన నీలకంఠానికి పుట్టిన కొడుకు కదరా, వాడి మీద ప్రమాణం చేసి ఇక నుంచి మా బాధ్యతలు మొత్తం నువ్వే చూసుకుంటున్నావు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఇంటిని పోషించడం, మమ్మల్ని చూసుకోవటం, ఒక మగాడిగా నీకు మగతనం ఉంది కదరా, నేను మగాడినే కన్నానుగా అమ్మా అనేసరికి సర్లే మగాడినే అంటున్నావుగా, అయితే నువ్వే మమ్మల్ని అంతా చూసుకుందుగానే, మాకు కూడా మాటివ్వన్నయ్య అన్నారు చెల్లెళ్ళు. అన్నాక నాన్న మీద ఒట్టు, ఇక నుంచి మీ రెస్పాన్సిబిలిటీ నాదే, ఎవడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకేమీ లేదన్నాడు. అబ్బే
మీ నాన్న నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోరమ్మా, పైనుంచి దిగొచ్చారుగా, మీరెందుకు పట్టుకుంటారా నాన్న అనేసింది అన్నపూర్ణ. ఆ తర్వాత తెల్లాడి నిద్రపోతున్నాడు భరణి. లాగి కాలుతో ఒక్క తన్ను దన్నింది అన్నపూర్ణ. మంచం మీద నుంచి వచ్చి కింద పడ్డాడు. ఆవిడకి రోజులన్నీ కళ్ళ ముందు గుర్తుకొచ్చినాయి. కట్టికి నేల మీద పడుకున్న రోజుల నుంచి ఇవాళ డన్లప్ పరుపు మంచాల మీద ఏసీల్లో పడుకునేదాకా తెచ్చింది కోడలు. ఇప్పుడు అలా మాట్లాడితే దేవత లాంటి కోడల్ని వెళ్ళగొట్టి ఆవిడ ఊరుకుంటుందా? ఏంటమ్మా అబ్బో నడుం పట్టేసింది అన్నాడు భరణి. లేసి పాల ప్యాకెట్లు తీసుకురా, ఆకలేస్తుంది మాకు, పాలివ్వు, గుడ్లు ఉడకబెట్టివ్వు అన్నారు. అనేసరికి ఆ పాలు నేను తేవటమేంటే అన్నాడు. నువ్వేగా ఇంటి మగాడివి, నేనేమీ చేయను, నాకేమీ సంబంధం లేదు, ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకుంటానన్నావుగా, నువ్వే తీసుకోవాలి, నాకేం అవసరం రా, నువ్వు ముద్దేస్తే తింటా కూర్చోమన్నావు కదా, వెళ్ళి పట్టురా పో, మాకు నచ్చినట్టుగా మమ్మల్ని చూస్తానన్నావుగా, మరే కోడలు ఈ టయానికి మరి మాకు పాలు ఇస్తుంది అనేసరికి వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకొచ్చి పొయ్యి రాజేసి పాలు కాగబెట్టాడు. కాలే పాలు ఇస్తే అదేంటన్నయ్య కాలే పాలు ఇచ్చావు, ఒట్టి పాలు తెచ్చావేంటి, పాలు ఆరబెట్టు అన్న తర్వాత ఆరబెట్టుకోండి, దున్నపోతుల్లా ఉన్నారు, మేము చదువుకోవాలి పొద్దున్నే, మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, పాలు ఆరబెట్టుకుంటూ కూర్చోవటం ఏంటి, వదిన మాకు ఆరబెట్టి తీసుకొచ్చిస్తుంది అన్న తర్వాత ఇది మిమ్మల్ని డిపెండెంట్లుగా తయారు చేసింది అని కూర్చొని ఆరబోస్తే ఎంతసేపటికి పాలు ఆరవే, ఆకలవుతుందిరా దున్నా అందే అన్నపూర్ణ. అనేపాటికి ఆగవే అమ్మా అని పాలు ఆరబెట్టాడు. ఆరబెట్టాక ఒట్టి పాలు ఇచ్చావేంటని మొహం మీద పూసింది ఆవిడ పాలు. ఏంటమ్మా అంటే ఉమెన్స్ ప్లస్ హార్లిక్స్ అయి నాకు అన్న తర్వాత వెళ్ళి మళ్ళీ హార్లిక్స్ కలిపితే నాకు బోనబెట్టా, నాకు బూస్ట్ అన్నారు చెల్లెళ్ళు. పాలు ఆరిపోయినాయి, మేము తాగమని అక్కడ పెట్టేశారు చెల్లెళ్ళు. తర్వాత వెళ్ళి గుడ్లు ఉడకేయరా అంటే గుడ్లల్లో నుంచి సొన బయటకు వచ్చేసి ఆ గుడ్లు విచిత్రంగా ఉడికినాయి, నువ్వే తినమని మొహానికి వేసి కొట్టింది అన్నపూర్ణ. ఆ తర్వాత ఈలోపు టైం అయిపోవటం మొదలైపోయింది. తను వెళ్లాల్సిన టైం అయి టకటక రెడీ అయి వెళ్తే మరి ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడ్రా, మాకు ఆకలి అవుతుంటే అనేసరికి ఈ పూటగా బయట తెచ్చుకుని తినేయండమ్మా, ఉద్యోగంలో కూడా రానివ్వరే నన్ను అని వెళ్ళేసరికి అంత దాంట్లో తన కళ్ళు తిరగటం మొదలైనాయి. పొద్దున్నుంచి తను ఏమీ తిన్నది తాగింది లేదో, వచ్చి గబా కాసిన టీ నీళ్లు తాగే అలా ఉన్నాడో ఏమో, కళ్ళు గిరగిరా తిరగటం మొదలైపోయే. హోటల్లో కాస్త టిఫిన్ చేశాడు. అయిపోయే సాయంకాలం కాళ్ళు కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళేపాటికి అదిగో ఆవిడకు ఒక 500 ఇచ్చిరాపో అందే అన్నపూర్ణ. దేనికి, మరి పొద్దున్న నువ్వు టిఫిన్లు చేయకుండా వెళ్ళావు, పొద్దున మేమందరం టిఫిన్లు తెచ్చుకున్నాం, ముగ్గురం భోజనాలు తెచ్చుకున్నాం, 500 అయినాయి, వెళ్ళి కట్టిరా అంటే కట్టొచ్చాడు. ఆ తర్వాత స్నాక్స్ వేయరా అంటే ఏం స్నాక్స్ అని బయటికి వెళ్ళి తెస్తానని పునుగులు బజ్జీలు తెచ్చిపెట్టాడు. జ్యూస్ అన్నయ్య అనేపాటికి ఆ జ్యూస్ చేయటం చేతగాక ఎలా పడితే అలా చేస్తే వద్దు మాకు బయట నుంచి చేయించుకురా అంటే అవన్నీ వేస్ట్ చేయటం ఎందుకే అంటే నువ్వు దాగే అయితే ఇప్పుడు ఒక విషయం రా, మనం ఏది తినమనుకో కుక్కకు పెడతాం, కుక్క కూడా తిన్నందనుకో నీలాంటోడి పెడతాం, తినేసే ఆవిడ. అన్నాక బయటికి వెళ్ళి నేను కుక్కనా అని జ్యూస్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత సాయంత్రం అన్నం కూరలు వండమందే. అయ్యేపాటికి చేతులు కాల్చుకొని చేతుల మీద నూనెలు పడి సుక్కలు కనపడ్డాయి. ఆ తర్వాత ఇల్లుగల్లా ఆవిడొచ్చి ఇంటి ముందు ముగ్గేయలేదేంటి అందే, కావాలనే అన్నపూర్ణ చెప్పిందని. అనేపాటికి ముగ్గంటమ్మా, 3 ఆడంగులు ఉన్నారుగా ఏలేదే అంటే మాకేం పని నువ్వున్నప్పుడు, అదేంటే మీరేయొచ్చుగా, మేము చదువుకోవాలి బాబు అనేసరికి నాకేం రాదనుకుంటున్నారా అని తనే వాకిలుడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టి మగాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడని కాలు రెగరేశాడు. అవునా బుజ్జి, దామ్మ ఇవన్నీ ఎవడు చేస్తాడో, ఫోటోలో ఉన్న నీ బాబు చేస్తాడా అని ఇడిసిన బట్టలు ఒకవైపున ఇల్లుడిసి తడిగుడ్డ పెట్టి, డస్ట్ ఉంటే పడదరా నాకు, పక్క దుప్పట్లు దులిపి కొత్త బెడ్షీట్లు వేసి బాత్రూములు కడిగే గలీజ్గా ఉన్నాయి, అలాగే సాయంత్రానికి వంట పని చూసుకో, అంట్లు బోల్డన్ ఉన్నాయి బండి శుభ్రంగా చుట్టూ ఇల్లు గుమ్మాలు కడుక్కొచ్చేసే అని చెబితే అవన్నీ నేను చేయటం ఏంటే, మరి రోజు కోడలు చేసుద్దే, ఎవడో నీ తాత వస్తాడా నీ బాబు వస్తాడా చేయటానికి అనేపాటికి అవన్నీ చేసేసరికి ఒళ్ళు సలుపులు తేలిపోయిందే. మరి వంట అనేపాటికి అమ్మో నా వల్ల కాదే అమ్మా అంటే మేము రోజు హోటల్ భోజనాలు తినాం, మా హెల్త్లు పాడైపోతాయి అన్నాక సచ్చినట్టు యూట్యూబ్ పెట్టుకొని నానా తిప్పలు పడుతూ చేతులు కాల్చుకొని ఎలాగో వంట చేశాడు. నీ మొహంలాగే ఉంది, ఇందులో ఉప్పు లేదు, ఇందులో అయి లేవు ఈ లేవు అనే నానా మాటలని థూ అని మొహం మీద కూడా ఊసి
అన్నపూర్ణ ఎలాగో తిన్నది. తిన్నాక ట్యాబ్లెట్లు తెచ్చి నాకు అన్న తర్వాత కాళ్ళొత్తు, నాకు కాళ్ళ కొబ్బరి నూనె రాయి, నాకు అలిసిపోయా నేను, తలలో కాసేపు కుక్కులేద్దు కానరా, తల ఏంటో గులగులలాడుతుంది అన్న తర్వాత అమ్మ న్యాయం ఉండాలి నీకు, దేనికి అన్నాక అన్నయ్య తల చిక్కుదీవా, తలకి హెయిర్ ప్యాక్ పెట్టవా అన్నారు చెల్లెళ్ళు. మేం చేయటం ఏంటి, ఒకళ్ళకొకళ్ళు ఉన్నారు కదే, చేతులు పడిపోయినాయా, రోజు వదినే చేసుద్దే, మాకు రావు ఇవన్నీ, ఫేస్ ప్యాక్ పెట్టవా అంటే పొండవతలకి అన్నాడు. అని పడుకునేసరికి అసలే ఇన్నేళ్లుగా సంసారం అలవాటైందాయా పెళ్ళాం గుర్తుకొచ్చి మెలికలు తిరగటం మొదలుపెట్టాడు దిండు కౌగిలించుకొని. చూసిన అన్నపూర్ణ ఎదవేషాలు వేద్దాం, దేన్నో దాన్ని చూసి అమ్మ గదిలోకి పంపుద్దులే అనుకుంటున్నావేమో, నడువులు ఇరిగిపోతాయి, లేచి వెళ్ళి ముందు ఏ బాత్రూమ్నో ఆశ్రయించు, లేదనుకో ఓ 10 బకెట్లు నీళ్లు పోసుకొని వచ్చి పడుకో, ఎదవేషాలు వేయకురోయ్, నా సంగతి బాగా తెలీదు అనేసరికి వెళ్ళి కోడల్ని తెచ్చుకుంటే ఈ తిప్పలు ఉండవు కదరా అంటే ఏమక్కర్లేదులే అని 10 బకెట్లు నీళ్లు పోసుకొని వచ్చి మూడెంకేసుకొని పడుకున్నాడు. తెల్లారు లేసేసరికి ఈ ఇంటి పనులు అలవాటు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఎగిరెగిరి తంతమే మొదలుపెట్టింది అన్నపూర్ణ. పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మాలు కడిగి ముగ్గులు పెట్టిన దగ్గర నుంచే ఒకవైపున ఇంటి పని చేసి, వంట పని చేసి, చెల్లెళ్ళని రెడీ చేసి, నిద్ర లేక ఒకవైపున హోటల్లో పని చేసుకొచ్చి కళ్ళు తిరగటం మొదలైంది, నీరసం మొదలైంది. ఇలా నెల, 2 నెలలు, 3 నెలలు గడిచేపాటికే ఇక కళ్ళు బైర్లు గమ్మిపోవటం, తన షర్ట్లే తనకి లూజ్ అయిపోయి ఏలాడిపోవటం, అంత దాంట్లో తన గురించి తను పట్టించుకొని తిన్నది లేదు, ప్రశాంతత లేదు. దానికి తోడు మొదటి నెలలోనే అమ్మది ఇంకో షంటుడు మొదలైంది. ఏంటంటే ఒకవైపు నుంచి చెల్లెళ్ళేమో మా సెమిస్టర్ దగ్గరికి వస్తుంది, ఒక్కో సెమిస్టర్కి ఇద్దరికి లక్ష ఫీజులు కట్టాలి, వెళ్ళి మా ఫీజు కట్టు తీసుకురాపో అని ఒకవైపున వాళ్ళ గొడవ. అది చాలదంటే నెలొచ్చేపాటికి ఇల్లుగల్లావిడ ఇంటెద్దా అంటే కట్టరా, కరెంటు బిల్లు అంటే కట్టరా, అయిపోయిన తర్వాత పాలోడు, పెరుగోడు, ఆ తర్వాత గ్యాసోడు, న్యూస్ పేపరోడు, కేబుల్ టీవీ వాడు, అది చాలదని సరుకులు కొట్టోడు, నాన్ వెజ్లోడు, ఫ్రూట్సోడు, కూరగాయలోడు, వీళ్ళందరూ చాలరనే ఇంకా ఇక పై ఎత్తున మా పాకెట్ మనీలని చెల్లెళ్ళు, మరి నాకు పాకెట్ మనీ అని అమ్మ. ఒకవైపు నుంచే ఇక అట్లా జస్ట్ నోట్లో వేసుకోవటానికి తినుబండారాలు తెచ్చుకున్నారని స్వీట్ల షాపోడు, అట్లా జస్ట్ నూడిల్స్ బండోడి దగ్గర అప్పు, అట్లా జస్ట్ పునుగులు బజ్జీలోడి దగ్గర అప్పు, దాంతో తలకాయ పట్టుకొని కూర్చొని మనుషుల పశువుల తింటమేంటే, నాకు వచ్చేది 10,000 అయితే ₹1,00,000 ఖర్చు అయిందంటే నెలకి. కోడలు మాకు అలాగే పెట్టి అలవాటు చేసింది. మరి నువ్వు వచ్చిన తర్వాత మమ్మల్ని తగ్గించుకోమంటే నువ్వు మీ నాన్న మీద ఒట్టేసావురా, మీ నాన్నకే పుట్టానన్నావు, మాట తప్పకూడదు అనేసరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ₹10, ₹20 వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి అలా 1 నెల, 2వ నెల, 3వ నెల జరుపుకొచ్చేపాటికి చుక్కలు కనపడ్డాయి. ఈలోపు చెల్లెళ్ళ ఫీజులు అనేపాటికి తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి సెమిస్టర్ ఫీజులు అప్పులు చేసి కట్టాడు. ఆ తర్వాత మధ్యలో ఆవిడకి జాలనిపించినా బాధ అనిపించినా వీడికి సిగ్గు రాదు, వీడెళ్ళి కోడల్ని తీసుకురాడు, ఇన్ని మాటలు మాట్లాడినా బలుపు తగ్గలేదు అనుకుంది. అప్పులోళ్ళు ఇంటి మీదకి వచ్చి పడ్డారు. నేను లేనని చెప్పమ్మా ఇంట్లో అంటే, నేను అబద్ధం చెప్పనురా, నేను అబద్ధం చెబితే మీ నాన్నకు నచ్చదు, రాత్రి కల్లోకి వచ్చి నన్ను కొడతాడు, ఇప్పుడేమైనా ఆడు బతికొస్తాడేంటే, ఆ సన్నాసి చెప్పకపోతే నన్ను రోడ్డుకి ఇడిచి కొడతారు సొక్కా జించి వాళ్ళు, చెప్పమ్మా నీ దండం పెడతాను అంటే ఇంట్లో లేడు అందావిడ. అన్న తర్వాత ఎన్నాళ్ళు ఇలా చూద్దామనుకుంటున్నావు అంటే ఏం మాట్లాడలా. ఒక్కడు వెళ్ళి ఒక లోన్లీ ప్లేస్లో కూర్చొని ఫోన్ సిగ్నల్ దొరకని చోట, మనుషులకు కనపడిన చోట ఆలోచించుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఒరే నెల ఖర్చు దగ్గరకు వస్తుందంటే, ఏంటమ్మా ఇది అసలు, నేను మనిషినా పశువునా, సస్తే పీడా పోద్దేమో నేను, మరి ఇంతకాలంగా నీతులు చెప్పావు కదరా, మగాడి కన్నా ఆడది వెనకాలే నడవాలి, మగాడు కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచోవాలని, నీ బాబు పెద్ద మగాడు అనుకుంటున్నావేంట్రా, వాడంత హిజ్రా వాడంత గేఫెలో భూమి మీద ఇంకొకడు ఉన్నాడా, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటే ఆడు పీజీ చదువుకున్నాను గవర్నమెంట్ జాబ్ అని అబద్ధాలు చెప్పి నీ నాయనమ్మ, నీ తాతయ్య, నీ మేనత్తలు కలిసి మా నాన్నిచ్చిన స్త్రీధనం, కట్నాలు, కానుకలు నొక్కటానికి లాంఛనాలు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ నాన్న అమాయకులు. ఆ తర్వాత తీసుకొచ్చి 16 రోజుల పండగ దగ్గర నుంచే నన్ను కొట్టడం, తిట్టడం, నరకాలు పెట్టడం మొదలుపెట్టారు మీ నాయనమ్మ, తాతయ్య, మీ మేనత్తలు.
ఏంట్రా మీ నాన్న కష్టపడింది? ఒక్కరోజు వాడి పనికి వెళ్ళాడా? ఒక్కరోజు పని చేశాడా? మా నాన్న నాకు ఇచ్చిన స్త్రీధనం 5 ఎకరాలు, అదమ్మి ఇల్లు జరపటమా? నా నగలన్నీ అవజేసి ఇల్లు జరపటమా? ఏంట్రా వాడు చేసుకొచ్చింది? ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకు రావటమా? నాకు ఇచ్చినటువంటి మా నాన్న స్థలం అమ్మి వాడి చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయటమా? మా నాన్న నాకని బ్యాంకులో వేసిన డబ్బులు పెట్టి వాడమ్మా నాన్న కాటి ఖర్చులను ముగించి దినదివస కార్యక్రమాలని చేయటమా? మీ నాన్న ఉత్తమ పురుషుడు, మీ నాన్న పెద్ద గొప్పోడు, మీ నాన్న ఇల్లు జరిపాడు అనుకుంటున్నావా ఏంటి? వాడు సాగుబోయే సంవత్సరం ముందు దాకా నా స్త్రీధనం డబ్బులతో ఇల్లు గడుపుకొచ్చి నన్ను కొట్టి తిట్టి నా పుట్టింటి వాళ్ళ మీద ఆధారపడిన కుక్కవాడు. వాడు పోబోయే సంవత్సరం ముందు నేను మిషన్ కుట్టి ఆ సంవత్సరం నేను పోషించుకొచ్చాను మిమ్మల్ని. ఆ మిషనే తగలబెట్టి నన్ను సావుగొట్టేశాడు. దేవుడు వాడినే ఊడికినే తీసుకెళ్ళలేదురా. వాడు నన్ను పెట్టిన నరకాలకి, వాడు నన్ను పెట్టిన చిత్రహింసలకే ఉంపుడు గత్తెల దగ్గరికి వెళ్ళి తప్పతాగి సిగరెట్లు తాగుతూ కన్ను మిన్ను కానక వీడు హద్దు మీరిపోయిన దాంతో సైకిల్ తొక్కుకుంటా వచ్చి తప్పు వీడిదే ఉందే. వీడే లాడి కింద పడ్డా మన మొహాలు చూసి దేవుడు ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళతో డబ్బులు ఇప్పించాడు. అక్కకి పెళ్లి చేసి పంపాను అనుకుంటున్నావు నువ్వు. మీ బావ మంచోడు కాబట్టి సరిపోయింది మన బాధ్యతలు పట్టించుకోపోయినా. లేదంటే మీ అక్క బతుకు ఏమైపోయేదే? చదువుకోరా అంటే చదువుకున్నావా? బాగుపడరా అంటే బాగుపడ్డావా? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు తీసుకొచ్చే 10,000తో ఇల్లు గడుస్తుంది అనుకుంటున్నావా? ఆ పిల్లంటే నీకు అంత రోషం పొడుచుకొచ్చిందే. మరి చెల్లెళ్ళని వెంట పెట్టుకొని నేను వంట పనులకే వెళ్ళానా? పచ్చళ్ళే పట్టానా? కారపొళ్ళే దంచిచ్చానా? ఒకవైపున ఈ కాళ్ళు ఎందుకంత నొప్పులు వస్తాయో తెలుసా నీకు? పొద్దున నువ్వు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఇప్పుడు నువ్వు పనికి వెళ్తే సాయంత్రం వచ్చిందాకా ఈ కాళ్ళు మిషన్ మీద ఆడతానే ఉంటాయి. నాకు అనిపిస్తుందిరా, కొడుకు ఎదిగొస్తున్నాడు, నన్ను చూస్తాడేమో, ఒక ముద్ద పెడతాడేమో, నా బాధ అర్థం చేసుకుంటాడేమో, చెల్లెళ్ళకు అండగా ఉంటాడేమో, తోడుగా ఇంటికి ఉంటాడేమో వీడు. నేను కన్నది హిజ్రాగాడిని గేఫెలోని కాదు కదరా, మరే మగాడినే కదా. కాకపోతే నువ్వు నాన్న కొడుకు అయిపోయావు. మీ నాన్న నీలో ప్రవేశించింది వాడి ఆత్మ. పోతూ పోతూ వాడు అనబెల్లో గనక దెయ్యమాత్మ ప్రవేశించినట్టు నీలో ప్రవేశించే వాడు నన్ను ఇంకా మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఏం తప్పు చేసిందనరా నువ్వు కోడలు అన్ని మాటలన్నావు? ఏం తప్పు చేశామన్నయ్యా మేము? ఏం తప్పు చేశానురా నేను? మీ నాన్న పోయిన తర్వాత నేను వయసులోనే ఉన్నాను. ఎంతమంది మగాళ్ళని పిలిపించుకొని నేను నా అందాన్ని వాళ్ళకే వడ్డనగా అర్పించి నేను విస్తరాకుల్లో వడ్డిచ్చి ఇల్లు పోషించవచ్చు. కానీ ఏ రోజైనా నేను తప్పుడు పని చేశానని ఏ మగాడైనా ఇంటికొచ్చి తలుపు కొట్టాడా? పోనీ ఒక అప్పు చేసి అప్పులోని వాకిలి ముందు నుంచోబెట్టి ఎరుగుదనా? కష్టార్జితంతో మిమ్మల్ని పెంచుకొచ్చుకున్నాను. ఏరా, నేను చీర కట్టుకోకూడదా? నేను తలకి రంగేసుకోకూడదా? నేను తలకి క్లిప్పు పెట్టుకోకూడదా? నేను ఏరా లిప్స్టిక్ వేసుకొని కాటుకు పెట్టుకోకూడదా? నేను కాని పనులు ఏం చేశానో? మీ నాన్న ఏమన్నా నాకు పంచమాంగల్యాలు తీసుకొచ్చి ఇచ్చాడా? మీ నాన్న నేను పుట్టగానే బొట్టు పెట్టాడా? గాజులేశాడా? మీ నాన్నతో నా జీవితంలోకి వచ్చింది ఏంట్లో తెలుసా? నా నుదుటన మీ నాన్న పెట్టిన సింధూరం, మీ నాన్న ఉడితాళ్ళు లాంటి తాళిబొట్టు నా మెల్లో కట్టి నల్లబూసలేసి కాలిమెట్లు పెట్టాడు. అవి తీసేశానుగా. గుడ్డలిప్పుకొని నేనేం తిరగలేనుగా. అయినా యూట్యూబ్లో కొన్ని లక్షల మంది నన్ను చూస్తున్నారు. అలాంటప్పుడు నేను ఒంటి నిండా బట్టలు కట్టుకొని చేస్తున్నానే తప్ప బికినీలు వేసుకొని ఏమైనా చేస్తున్నానా? నీ చెల్లెల భవిష్యత్తు నువ్వు ఆలోచించావా? ఆ పిల్ల ఇంటికి వచ్చి చదువుకొని ఏ రోజైనా నువ్వు చదువుకోలేదందా? నిన్ను తక్కువ చేసిందా? మన ఇంటిని ఎంత మార్చుకొచ్చింది? కటికి నేల మీద పడుకునే మనం ఇవాళ డన్లప్ పరుపుల మంచాల మీద ఈ రోజున మనం ఏసీల్లో పడుకుంటున్నామంటే ఆ పిల్ల పుణ్యం కదో. ప్రతి క్షణం మన గురించి ఆలోచించు. దప్పిచ్చిదే. నీ చెల్లెళ్ళ పెళ్లి కోసమని సేవింగ్స్ ఒక పక్క, నీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకని బంగారానికి గోల్డ్ స్కీములు ఒక పక్క, నీ చెల్లెళ్ళకి చదువులు ఉండాలని చెప్పి వాళ్ళని చదివించడం ఒక పక్క, వాళ్ళ మీద సరదాకి మిషన్ నేర్చుకోమ్మా అని నేర్పిస్తే ఒకవైపున ఒక మిషన్ నాదే. ఇవాళ రోజున 6 మిషన్లు మనవే. దానికి తోడు మగ్గం వర్కులు, మిషన్ ఎంబ్రాయిడరీలు, బ్లాక్ ప్రింట్లు, అవి కాక ట్యూషన్లు చెప్పటం, దానికి తోడు ఆ పిల్ల యూట్యూబ్ ఛానల్ చేయటం. ఒక్క నిమిషం ఖాళీగా ఉంటున్నామా? అది చాలదని మళ్ళీ వంటలు చేసి క్యాటరింగ్ నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తే నువ్వే
నువ్వెక్కడ అవమానంగా ఫీల్ అవుతావో, ఇంకా 4 రూపాయలు సంపాదించాక నేనెక్కడ కష్టపడతానోననే 3 అంతుల పని దాని మీద వేసుకొని 1 అంతు పని నా మీద పెట్టే ఇక్కడి నుంచే వంటలు వండించి పంపించే డబ్బులు తీసుకొని ప్రతి రూపాయి జాగ్రత్త చేయటమా? నీకు తెలుసా ఇల్లు కట్టిద్దామని స్థలం కొందనే? నీకు తెలుసా నీ చెల్లెళ్ళకి స్కూటీలు బుక్ చేసిందనే? నీకు తెలుసా నీ గురించి ఆ అమ్మాయి ఎంత ఆలోచిస్తుందో? నీకోసమని చేతికి కడియం, మెళ్ళో గొలుసు, వేలి కుంగరం స్కీమ్ కట్టుతుంది. అది దానికోసం కూడా కట్టుకోవటం లేదు. అది రేపొద్దున పిల్లలు పుడితే అడుక్కు తింటారా, వీధిన పడతారా? ఇన్ని తెలిసిన నీకు బాధ్యతలు తెలియటం అంటే ఏంటి? అప్పులు చేసి ఇల్లు జరపటమా? ఏరా పట్టుమని 3 నెలలు ఒక 100 రోజుల పాటు నువ్వు మగాడినన్నావు, మొనగాడినన్నావు. ఆడది మగాడి చెప్పు చేతల్లో ఉండి చెప్పు కింద తేల్లా బతకాలన్నావు. అది చురుకైన పిల్ల కాబట్టి, అది తెలివైన పిల్ల కాబట్టి పీజీ చదువుకొని కూడా ఏ రోజు నీ ముందు తనని తాను తక్కువ చేసుకుందే తప్ప ఏ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడింది లేదో. నలుగురిలో నిన్ను చులకని చేసి అదే వీధికెక్కాలనుకుంటే, అదే నిన్ను రోడ్డును పెట్టాలనుకుంటే, అదే నీ పరువు తీయాలనుకుంటే ఎంతసేపురా ఏ ఆడ తలుచుకున్నా? అదే తలుచుకుంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి గెంటావు. దానికైనా జరుగుబాటులేందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద ఒక కేసు పడేసి కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకొని మనోవర్తి ఇవ్వటానికి అడుక్కు తినే కుక్క నీ దగ్గర ఏమీ లేదనుకో. ఏమైంది? దానికి పిల్లలు కూడా పుట్టల, అందంగా ఉంటుంది, చదువుకుంది, తెలివితేటలున్నాయి. ఎవడు చేసుకోడు దాన్ని? బంగారం వల్లే చేసుకొని 2 పిల్లలు కానీ నీ ఎదురుగానే కాపురం పెట్టలేక ఏంట్రా? వాళ్ళ నాన్న పిల్లల్ని అలా పెంచలా. వాళ్ళకి సంస్కారం ఉందే. ఆ పిల్ల మెట్టినింటిని బాగు చేయాలనుకుందే. చరమని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంత చురుకైన పిల్ల, రాత్రి దాకా కష్టపడతానే ఉంటుంది నా కోడలు. అసలు అంత చురుకైన కోడలు ఎవరికైనా ఉందా అని ఇల్లుగా లాంటి దగ్గర నుంచి ఎంతమంది అనుకుంటున్నారో? 5 నిమిషాలు ఖాళీగా ఉండదే, కష్టపడుతూనే ఉంటుందే. ఎవరి కోసం? మన ఇంటి కోసం కాదా? మన కోసం కాదా? మనిషివైతే మారతావు, మనిషివైతే అర్థం చేసుకుంటావు. పశువా? ఇప్పుడు అప్పులోళ్ళకి కానీ దొరికావంటే కుక్కను కొట్టినట్టు కొట్టి నీతోలే తీసి చెప్పులు కుట్టించుకుంటామని, నీ పేగులు మెళ్ళో వేసుకుంటామని, నీ కళ్ళు కిడ్నీలు లివరు అమ్మేసుకుంటామని వచ్చి చెప్పెళ్ళారు ఎందాక. నీ బతుకు 10 రూపాయల వడ్డీలు 15 రూపాయల వడ్డీలకి తెచ్చి ఎన్నాళ్ళు జరుపుదామనుకున్నావు ఇల్లు? తర్వాత నీ చెల్లెళ్ళని తారుస్తావా? పోనీ నన్ను తారుస్తావా? అమ్మా అన్నాడు. మరి ఏం చేస్తావురా? కష్టపడటం చేత కాదు, ఒళ్ళు ఒంగదో. కష్టపడాలన్నా చదువు ఉండాలి. చదువుకోరా అంటే విన్నావా? ఆ పిల్ల చదువుకుంది కాబట్టే, చదువు విలువ తెలిసింది కాబట్టే నీ చెల్లెళ్ళని చదివించుకొస్తుంది ఈ రోజున. దాని తెలివితేటలను పెట్టుబడిగా పెట్టింది తప్ప ఎవడి దగ్గరికి వెళ్ళి కులికొచ్చిందే? నీకన్నా ఎవడు బెటర్ అని నువ్వు వెళ్ళంగానే ఎవడిని పిలిపించుకుందే? ఊడుకుంటున్నాను అనుకుంటున్నావేమో. ముక్కలుగా నరికి నిన్ను జైలుకి వెళ్ళి నేనే నా కోడలను ముండమోయించి ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తాం. మర్యాదగా వెళ్ళి దాని కాళ్ళు పట్టుకొని దాని క్షమాపణ చెప్పే నా కోడల్ని నా ఇంటికి తీసుకురా. లేదు కాదు కూడదు అన్నావు అనుకో, నీ మొహం కూడా చూడనరా. నేను చెల్లెళ్ళని తీసుకొని చెప్పా పెట్టకుండా వెళ్ళి ఏ రైలు కింద పడి ఏ గోదాట్లో దూకటమో, లేదంటే కనుక నీ పరువు పోయేలాగా నీ ఎదురుగానే ఏదో ఒకటి చేయకూడని పని చేయటమో చేయాల్సి వస్తుంది. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. నువ్వు నీ పెళ్ళాం విలువ తెలుసుకోవాలరా పశువా. నీ బాబు ఎటూ తెలుసుకోలేదు, నువ్వు తెలుసుకోకుండా ఏం చేద్దామనుకుంటున్నావు అనేసరికి తల్లి కాళ్ళు పట్టుకున్నాడు భరణే. వద్దమ్మా ఇంకా అనుకో, నాకు నువ్వు చెప్పిందే అర్థమైందే, వెళ్తానమ్మా, వెళ్ళి తీసుకొస్తాను తన్నే అంటే నువ్వే ఫోన్ చేయొచ్చు కదే అన్నాడు. నేనెందుకు చేస్తానరా, నాకేం పని? దాన్ని నానా మాటలు అని బట్టలు సర్ది ఇంట్లో నుంచి బయటికి గెంటేదేమో నువ్వును, రమ్మనేదేమో నేనా? ఏ ప్రతి మగాడు పెళ్ళాం కాళ్ళు రాత్రుళ్ళు బాగానే పట్టుకుంటాడుగా, పట్టుకొని అరికాళ్ళు ముద్దు పెట్టుకొని నన్నెత్తిని పెట్టుకొని తన వ్యవహారాలు బాగానే చక్కబెట్టుకుంటాడుగా. పట్టపగలు 10 మందిలో పట్టుకుంటే తప్పే ఉందిరా. పెళ్ళానికి పని చేసి పెడితే తప్పు, వంటగదిలోకి వెళ్తే తప్పు, వంట పని చేస్తే తప్పు, ఇంటి పని చేస్తే తప్పు, పెళ్ళాం కష్టం సుఖం అర్థం చేసుకుంటే తప్పు, గుండెల మీద పడుకోబెట్టుకుంటే తప్పు, పెళ్ళాన్ని కౌగిలించుకుంటే తప్పు. ఇవన్నీ తప్పు అన్నప్పుడు మగాడిగా కూడా చాలా తప్పులు ఆడది ఎక్కదీయగలదు. మగాడి తీయాలనుకుంటే మగాడే బతికించగలడా ఏంట్రా? ఒక ఆడదాన్ని ఒక ఆడది కూడా బ్రతికి చూపించగలదు, ఒక మగాడిని బ్రతికించగలదు, ఒక మగాడిని కనగలదు. ఏరా ఒక చుక్కిచ్చినందుకే మేము 10 నెలలు మోసి కన్నా జీవితాంతం పెంచుతాం అంటారే, ఆడదాని సాయం లేకుండానే ఒక మగాడు పెంచుకొచ్చేస్తున్నాడా ఏ బిడ్డనైనా అనేసరికి భరణి
భార్య విలువ తెలుసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ అత్తగారింటికి వెళ్ళింది లేదు. ఎప్పుడో పెళ్ళైనప్పుడు 3 నెదర్లకు తప్ప. మళ్ళీ అత్తగారింటికి వెళ్తే రా బాబు రా అని అత్తామామలు ఎదురొచ్చి లోపలికి రమ్మంటే అర్థం కాలేదు తనకే. వాళ్ళంత నార్మల్గా ఉన్నారేంటి అని. ఆ తర్వాత అంటే అనుకోకుండా గొడవ అంటే మాకు తెలుసు బాబు దానికి మొండితనం పెంకితనం ఎక్కువనే. మేమే తీసుకొచ్చి వదిలిపెడదాం అనుకుంటున్నామయ్యా. అమ్మాయిని తీసుకెళ్ళటానికేగా అందే అత్తగారు. అవునత్తయ్య అన్న తర్వాత రా బాబు రా లోపలికి అన్నాక లోపలికి వస్తే అంటే ఆ రోజు అసలు అనాలని కాదండి అంటే ఇంకాపుతావా నువ్వు అంది వాహిని. అనేసరికి ఏంటే అబ్బాయి మాట్లాడుతుంటే అనేపాటికి చేయి పట్టుకొని మొగుడిని లోపలికి తీసుకెళ్ళి నువ్వు కాస్త సంభాళించుకో. నేను వాళ్ళకి మన ఇద్దరి మధ్య జరిగిన విషయం చెప్పలేదు. మాకు చుట్టాలు బంధువర్గం బలగం ఉందే. గొడవ నా వల్లే అయిందని చెప్పాను. నేనే గొడవను పెద్ద చేసి పుట్టింటికి వచ్చాను. మనస్పర్ధలు వచ్చినాయి అని చెప్పాను. అలా కాకుండా కనుక నువ్వే గొడవ చేశావు, నువ్వే ఇలా నన్ను తొక్కేయాలనుకున్నావు, ఇవన్నీ జరిగినాయి అని మా నాన్నకి చెప్తే నన్ను మంచి అత్తారింట్లోనే ఇవ్వాలనుకున్నాడు మా నాన్న. చుట్టాలని బంధువుల్ని తీసుకొచ్చి నిన్ను అడిగి కడిగి 4 పీకి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నాకు విడాకులు ఇప్పించి నీ ఎదురుగానే ఇంకోడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు మా నాన్న. అలా కనపడుతున్నాడని అనుకోకు. ఎందుకు చెప్పలేదు అన్నాడు భరణి. పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పుకునే అలవాటు నాకు లేదు. అయినా నా మొగుడు నా ఇష్టం. మేము ఒక మాట అనుకుంటాం, కలిసిపోతాం అనుకునే తత్వం నాదే. అలా కాకుండా నీ గురించి నలుగురికి చెప్పుకుంటే చెవులప్పజెప్పి వింటారు. తర్వాత నలుగురు నాలుకలు కొరుక్కుంటారు. వాళ్ళెవరైనా మన బ్రతుకుల్ని బాగు చేస్తారా? మన జీవితాల్లోకి వచ్చి జీవితాలని మారుస్తారా? నా మొగుడిని నేనెందుకు పరిచయం చేసుకోవాలి నలుగురి దగ్గర? అలాంటి అమ్మాయిని కాదు నేను. ఏదున్నా 4 గోడల మధ్య సమసిపోవాలి అనుకునే తత్వం నాదే అన్న తర్వాత భార్యని కౌగిలించుకొని ఐఎమ్ సారీ అని క్షమాపణ చెప్పి ముద్దు పెట్టుకొని అమ్మ కాళ్ళు పట్టుకోమందని కింద కొంగాడు. నీ చేత కాళ్ళు పట్టించుకోవాలనుకుంటే ఎప్పుడో పట్టించుకునేదాన్నే. అయినా నా తెలియక అడుగుతాను, అసలు నువ్వు ఎందుకు చదువుకోలేదో, ఎందుకు నువ్వు ఇలా ఉండాలి? ఇప్పుడు నువ్వు హోటల్ పని నేర్చుకున్నావో, మా నాన్న 2 లక్షలు ఇచ్చాడు, వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ హోటల్ ఏదో నువ్వే పెట్టుకోవచ్చుగా, ఒక ఏరియా చూసుకొని నువ్వే డిస్టెన్స్లో డిగ్రీ రాసి పీజీ రాయొచ్చుగా. మనం ఎటు స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకోవచ్చుగా. కష్టపడి పని చేయటం కాని పని అవుద్దా? నేను అత్తయ్య ఆడపడుచులు కష్టపడుతున్నామే తప్ప తప్పుడు పనులు ఎప్పుడూ చేయట్లేదు, కాని పనులు ఎప్పుడూ చేయట్లేదు. అర్థం చేసుకున్నాను. ఎంతకాలం నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని తెలుసుకున్నాను. ఇంకెప్పుడు మీ మనసు బాధ పెట్టను. నిజంగా మృగంలాగానే బిహేవ్ చేశాను, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నా వైపు నుంచి ఏ తప్పు జరగదు. నువ్వు చెప్పినట్టే వింటాను. మీ అందరి మనసులో చాలా బాధ పెట్టి రోదనకు గురి చేశాననే నాకు తెలిసింది. నువ్వు లేకపోటానా నీ విలువ ఏంటో నాకు అర్థమైందే అన్న తర్వాత పదమని ఇక బ్యాగ్ సర్దుకొని బయటకు వస్తే ఇంకోసారి మొగుడితో గొడవ పెట్టుకొని వస్తే నేను ఊరుకోను అన్నాడు సుదర్శన్ రావు. సరేలే అని మొగుడిని తీసుకొని అత్తారింటికి వచ్చింది. వచ్చి రావటంతోనే ముందు ఇంటి చుట్టుపక్కల ఉన్న అప్పులు మొత్తం, మొగుడు చేసిన అప్పులు మొత్తం కట్టుకొచ్చేసిందే. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెట్టుకున్నారు. 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి భరణి చేతిలో పెట్టి ప్రతి నెల వడ్డీ ఇవ్వు, మెల్లమెల్లగా అసలు కట్టు, హోటల్ పెట్టు, ఇదిగో డిగ్రీ అడ్మిషను, డిస్టెన్స్లో డిగ్రీ కంప్లీట్ చేద్దు కానీ పద అని చెప్పిందే. అలా డిస్టెన్స్లో డిగ్రీ రాస్తూనే మరొక వైపున హోటల్ పెట్టాడు. బాగా ఇన్నేళ్లుగా నలిగి ఉండటమో ఏమో కానీ హోటల్ బిజినెస్లో సక్సెస్ అందుకున్నాడు. పెళ్ళాం ఇచ్చిన 2 లక్షలకి ముందు వడ్డీ కట్టి తర్వాత అసలు కూడా పెళ్ళానికి కట్టేశాడు. ఈలోపు వాళ్ళు కొన్న స్థలంలో ఇల్లు కట్టేసుకొని గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోయారు. రూపాయి దాచుకొని మొగుడికి బైక్ కొనిచ్చిందే. ఆ తర్వాత ఆడపడుచుల చదువులైపోయి ఉద్యోగాలకు వెళ్ళటం మొదలుపెట్టారు. ఈలోపు ఆడపడుచుల పెళ్ళిళ్ళ కోసం పెళ్లి ఖర్చులకని వాళ్ళకని బంగారం చేయించి పెద్ద ఆడపడుచుకి ఏం పెట్టలేదు కాబట్టి హారం, నెక్లెస్, 4 గాజులు అలాగే పెద్ద ఆడపడుచుకు కూడా చేయించి పిలిచి ఒక పండక్కి పసుపు కుంకాలు పెట్టి వాళ్ళ ఆయనకు ఒక హ్యాండ్ చైను, మెళ్ళో చైను, పిల్లలిద్దరికి 2 గొలుసులు ఇచ్చేసి పంపించేసింది పద్ధతి ప్రకారం. ఆ తర్వాత పెద్ద ఆడపడుచు ఆఫీసులో ఉన్న ఒక అబ్బాయి ఇష్టపడుతున్నానంటే ఇంటికి వచ్చి మాట్లాడమందని వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చాడు వరుణ్ అనే అబ్బాయి. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తే మంచోళ్ళేనని చెప్పాడు భరణి. ఆ తర్వాత మళ్ళీ సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకుంది వాహిని. అలా స్వప్నకి వరుణ్తో పెళ్లి చేసి బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకొని అత్తారింటికి పంపించేసిందే. ఆ తర్వాత సంజని అలాగే మానస్ అనే అబ్బాయి ఇష్టపడుతున్నానని వస్తే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేసింది. సెటిల్డ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయారు ఆడపడుచులో.
కారు కొనుక్కున్నారో. ఇదివరకు ఇట్లాగా కాకుండా ఇప్పుడు సొంత ఇల్లే కాబట్టి సొంత ఇల్లు కూడా వీళ్ళు ఉండేదేమో పై పోర్షన్లో, కింద 4 పోర్షన్లు వేయించి ఆ 4 పోర్షన్లో అద్దెకి ఇచ్చేసుకున్నారు. ఒకవైపున అద్దెలు వస్తున్నాయి, నెలొచ్చేపాటికి ఇంటి ఖర్చుల గురించి టెన్షన్ లేదు. భరణి హోటల్ బాగా డెవలప్ అయి చాలా పెద్ద స్థాయికి వెళ్ళాడు భరణి. డిగ్రీ పీజీ కంప్లీట్ అయిపోయింది, హ్యాపీ. అంతవరకు ఇక ఇప్పుడు కూడా తను మాత్రం ఖాళీగా ఉండకుండా ఒక ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని తీసుకొని ఒకవైపు అంతా షాపులు కట్టించి ఆ షాపులన్నీ రెంట్కి ఇచ్చేసింది. ఒకవైపున అత్తగారి క్యాటరింగ్కి 4 మనుషుల్ని అత్తగారి కింద పెట్టి ఆ క్యాటరింగ్ చూసుకుంటూ, ఒకవైపున తనే పగలంతా బొటిక్ చూసుకుంటూ, సాయంత్రానికి తనే ఆ ట్యూషన్లు ఆపకుండా చెప్పుకుంటూ, ఆ బ్లాక్ ప్రింట్స్, మగ్గం వర్కులు, ఎంబ్రాయిడరీలు ఆపకుండా చేస్తూ కష్టపడి ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయింది వాహిని. ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక బాబు పుట్టారు. అత్తగారే పురుడు పోసుకుంది. హ్యాపీగా ఆ తర్వాత తన భర్త, పిల్లలు, అత్తగారితో జీవితం సంతోషంగా సుఖంగా సాగిపోతూ, కొంతకాలానికి అత్తగారికి పని చేయలేదని పై ఎత్తున పెత్తనానికి అందరినీ చూసుకోవటానికి ఆవిడ్ని పెట్టి పనంతా తన మీదే వేసుకుని లాక్కు రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత భరణి లైఫ్లో చాలా డెవలప్ అయ్యాడు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని వేస్ట్ వాళ్ళ చూసిన జనాల్లో ఈరోజు వాళ్ళకు ఒక పరువు, ప్రతిష్ట, గౌరవం, విలువ వచ్చాయి. దీనికి అంతటికీ కారణం నా కోడల్లో ఉన్న చురుకుదనమే. నా కోడలు చురుకైన కోడలు కాబట్టి ఇవన్నీ సాధించిందే అని అన్నపూర్ణ చాలా సంతోషపడిపోయేది. ఈలోపు స్వప్నకిద్దరు, సంజయ్కిద్దరు పిల్లలు కూడా పుట్టేశారు. ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు ఆడపడుచులు. వారానికి ఓసారి వచ్చి వదిన్నే, అమ్మని చూసెళ్లాల్సిందే. పెద్దమ్మాయి అప్పుడప్పుడు వచ్చి చూసెళ్తూ ఉంటుంది. ఇలా అందరి కుటుంబాలు, సంసారాలు ప్రశాంతంగా ఉండే మనసు ప్రశాంతపడింది అన్నపూర్ణదే. కూతుళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసే, ఇక కూతుళ్ళందరికీ పిల్లలు కూడా పుట్టే ప్రశాంతపడ్డాడు సుదర్శనరావు. ఇక ఆయన భార్య వాళ్ళది సొంతిల్లే కాబట్టి వాళ్ళింట్లో వాళ్ళు పడుంటూ వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్లు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవితం వాళ్ళు ప్రశాంతంగా సాగించడం మొదలుపెట్టారు. 4 చేతులు కలిస్తే ఎంతటి కష్టాన్నైనా సరే మనిషి అధిగమించగలడు. నలుగురు ఒక మాట మీద ఉంటే ఏదైనా సాధించగలడు. ఇప్పుడు ఒక పని చెయ్యాలి అని వాహిని తలపెట్టింది. మన వల్ల ఏమవుద్ది అని అత్తగారు డిస్కరేజ్ చేసున్నా, అమ్మో మేమెందుకు చెయ్యాలి, ఒక ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అని ఆడపడుచులు అనుకుని ఉన్నా ఆ అమ్మాయి అనుకున్నదేది సాధ్యపడేది కాదు. ఒకవేళ పశువులా ఉన్న భర్త అయినా సరే ఒక దెబ్బేస్తేనో ఒక మాట అంటేనో మాడే తత్వం ఉన్నవాడు కాబట్టే భరణిని మార్చుకోగలిగింది వాహిని. అలా కాకపోతే తను అనుకున్నదేది సాధించగలిగి ఉండేది కాదు. కష్టమంతా ఎప్పుడు ఒకళ్ళమే పడితే ఏది అవ్వదో. 4 చేతులు కలిస్తే ఎంతటి బరువైనా తేలిగ్గా మొయ్యొచ్చో, ఏది సాధించాలన్నా తేలిగ్గా సాధించేయచ్చు. అదే పెద్దవాళ్ళు చెప్తారు, ఐకమత్యమే మనిషికి నిజమైన బలాన్నిస్తుంది అని. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.